చూడండి, మనము ఈ దినాలు మనము కూడుకున్నాం. రాత్రి మనం నేర్చుకున్నాం ఆయనే ముగించునని. రెండవ రాకడతో ఆయన అన్ని కూడా ముగిస్తూ ఉన్నాడు. ముగింపులో మనం ఉన్నాం, ఇంకా అంటే అంతంలో ఉన్నామని. కాబట్టి మనము మన దేశానికి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఈ లేఖనాలను బట్టి మనం చూస్తే ఈ యొక్క నెరవేర్చబడుతున్న లేఖనాలు, ఏ లేఖనం అయితే నెరవేర్చబడుతుందో ఆ లేఖనమే బయలుపరచబడుతుంది. ఇప్పుడు ఆ రోజుల్లో యోహాను గురించి ఒక లేఖనం నెరవేరుతున్నప్పుడు దాని గురించి ఆ రోజుల్లో బయలుపరచబడుతుంది. మెసేజ్ గురించి లేఖనాలు నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు మెసేజ్ గురించి బయలుపరచబడుతుంది. 7వ దూతల గురించిన లేఖనాలు నెరవేరుతూ ఉన్నప్పుడు ఎవరి అక్కడ ఆ యొక్క ఆ సంఘకాలాలు, ఆ యొక్క మూతలు, అనేక విషయాలు అక్కడ బయలుపరచబడ్డాయి. ఈనాడు కూడా 2వ రాకడ సంబంధించిన లేఖనాలు నెరవేరుతూ దూతని, ఆయన న్యాయాధిపతిగా ఉండాలని, ఇంతకు ముందులాగా గొర్రె పిల్లలాగా లేడని, ఆయన లోకమును సువార్త ప్రకటించు వాడుగా లేడని, ఆయన ఇప్పుడు తీర్పు సింహాసనం మీద నుండి ఆయన తీర్పు తెచ్చేవాడుగా ఉన్నాడని మనం చూడగలుగుతున్నాం. మనం ఆయన చిత్తమును బట్టి మనం అపరిశుద్ధులు లోకము తీర్పు తీరుస్తారు బయట. దాని గురించి కూడా మనము తెలుసుకుందాం. ఎందుకంటే 2వ రాకడ సంబంధించింది ఎవరికి కూడా తెలియచేయబడిన విషయాలు ఈనాడు సామాన్యమైన కొద్ది మందికి మాత్రమే ఆయన కానీ సాయంత్రం దాని గురించి కూడా మనం చూద్దాం. న్యాయపీఠం ఎదుట ఉన్న ప్రత్యక్షము కావాలి. ప్రత్యక్షమవడము ఇదంతా మనకు చూద్దాం. ఆయన చిత్తాన్ని బట్టి సిద్ధముగా ధన్యులమని. ఎందుకంటే 2వ రాకడ విషయాలు, ఆ సంగతులు అవన్నీ కూడా మనకు బయలుపరచబడిన దానికి సరిపోతా ఉన్నాయి. అందువల్లే ఏదో విధంగా ఈ బైబిల్ ట్రైనింగ్ అయ్యో ఏదో నేను పరిచయం రాలేదని మీకు తెలుసు. ప్రత్యక్షత ద్వారా ఆయన దగ్గరే ఒక శిక్షణ ట్రైనింగ్ తీసుకుని ఆయనే ఆ ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ 2వ రాకడ సంబంధించిన ట్రైనింగ్ ఎవరు ఇచ్చాడు చెప్పండి? ఆయనే ఇచ్చాడు. దాని ద్వారా మనము ఇవన్నీ కూడా మనము నేర్చుకుంటున్నాం. ఆరంభం అవుతా ఉంది, అంతము మరియు ఆరంభం. ఈ శరీరం అంతమైపోయి నూతనమైనది ఆరంభం అవుతుంది. పాతది గతించి నూతనమైనది వస్తుంది. చీకటి పాతది, పగలు ఉదయం వేళ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 7వ ముద్ర అని వర్తమానము మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 7వ ముద్ర అని వర్తమానము మనం నేర్చుకుందాం. పిల్లారా, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 7 ముద్రలు ఉన్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 7 ముద్రలు ఉన్నాయి. ఆ 7 ముద్రలలో ఆ యొక్క 6 ముద్రలు బ్రహ్నాం గారు చెప్పారు, కానీ 7వ ముద్ర బ్రహ్నాం గారు చెప్పలేదు. 6 ముద్రలు బ్రహ్నాం గారు చెప్పారు, కానీ 7వ ముద్ర చెప్పలేదు. అయితే బ్రహ్నాం గారు మనకి అంటే ఆ ముద్రలో 7 ముద్రలు మనకు ప్రకటన ఉంటాయి. ఆ ముద్రలు ఆయన
వచ్చిన వాళ్ళతో చూపించాడు. ఆయన 7 ముద్రల గురించి చెప్పాడు, కానీ 7వ ముద్ర దగ్గర ఆగిపోయాడు. దాని గురించి మనం తెలుసుకుందాం. ఆయన నామానికి మహిమ. చూడండి, మనము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మొదటి ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలను మొదటి దాని ఉరుము వంటి స్వరముతో చెప్పుడు వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళెను. ఈ మొదటి ముద్రలో ఏముందనంటే ఆ 4 జీవుల గురించి మనం నేను చూసాం. అవి కూడా బ్రహ్మాండ గారు చెప్పారు. చివరిలో ఆయన 7వ ముద్ర దగ్గరికి వచ్చేసరికి ఆ ఎత్తబాటు గురించి ఆయన ఆఫ్ చేశారు. అది నిన్న మనం పూర్తి అవ్వడం మనం చూసాం. అలాగే ఇక్కడ కూడా 7వ ముద్ర దగ్గరకు వచ్చేసరికి బ్రహ్మాండ గారు ఆగిపోయారు. ఈ 24వ అధ్యాయంలో ముద్రలు చూపిస్తూ 6వ ముద్ర వరకు చూపించి 7వ ముద్ర దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన వదిలేసి చెప్పాడు. 7వ ముద్రలోనే చెప్పాడు ఆయన. ఈ బ్రహ్మపేటలు గుడ్డోళ్ళు ఇప్పబడిపోయిందని ఈ గుడ్డు పరిచయలు ఆ విధంగా వెళ్ళిపోతా ఉన్నారు. కానీ సర్వశక్తిమంతుడు ఆ యొక్క 6 ముద్రలను బయలుపరిచాడు. 7వ మొదటి ముద్ర దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళెను. ఇక్కడ ఆయన ఏం చెప్పాడు? నికోల యొక్క బోధ మొట్టమొదట ఆరంభమైంది. ఆ తర్వాత అది ఒక సంస్థగా సంఘంగా మారిపోయింది అని. ఆ మొదట గొర్రె మీద కూర్చున్న వ్యక్తి ఎవరంటే బాణాలు లేవు. అదే క్రీస్తు విరోధి ఆత్మ అంటే అది రోమన్ క్యాథలిక్ యొక్క ఆత్మ. రోమన్ క్యాథలిక్ యొక్క ఆత్మ అదే తృత్వము, రకరకాలైన ఇవన్నీ కూడా మనం చూసి విరోధి ఆత్మ. అందుకనే బైబిల్లో అక్కడ రాయబడి అనేక మంది అబద్ధ బోధకులు లేకపోతే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అధ్యాయాల్లో మనం చూడగలుగుతున్నాం. ఆత్మ ఆ రోజుల్లోనే ఆరంభమైంది. గతవుతుందండి ఆ రోజుల్లోనే. అందుకనే పౌలు గారు అన్నారు గల్తీ రాసిన పత్రికలో, మేము చెప్పింది కాకుండా ఇంకోటి ఎవరైనా చెప్పినట్టు లేకపోతే పర్వం ఒక దోత చెప్పినా కానీ అది తప్పేనే చెప్పాడు పౌలు గారు. అంత ఖచ్చితంగా ఈనాడు కూడా మనం అదే విధంగా అది సత్యమైతే ఇది సత్యమే. మీకు అర్థమవుతుందండి. అందుకనే మీకు కాలంలో క్రీస్తు విరోధి ఆత్మ, సాతాను యొక్క ఆత్మ గుర్రం మీద ఉండి కిరీటము అంటే ఒక అధికారం పొందుకొని వాడు జయించుతూ వచ్చాడు. దుర్బోధన ద్వారా వాడు జయిస్తూ వచ్చాడు. తప్పుడు బోధన ద్వారా జయిస్తూ వచ్చాడు. అందుకనే మత్తయి సువార్తల గ్రంథం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం 4-5 ఒకసారి మీరు చూడండి. అది మొదటి ముద్రకు సరిపోయిందని, మీరు ఒకసారి చూడండి. చూసుకొని అనేకులు నా పేరుట వచ్చి నేనే మెస్సీని చెప్పి పలువురిని మోసపరిచెదరు. చూడండి, ఆ రోజుల్లో మోసము ఆరంభమైంది, మోసపరచు బోధలు ఆరంభమైనవి. అందుకనే పోపు అతని కిరీటం మీద వికారియస్ ఫిలిదెను
అంటే సర్వశక్తిమంతుని కుమారుని స్థానమును తీసుకున్న వాడుగా కనపడుతున్నాడు పోపు. అందువల్ల అక్కడ క్రీస్తు విరోధ ఆత్మ మొట్టమొదటి సంఘకాలము, ఆ తర్వాత 325 నిశా సమావేశము అంటే మొట్టమొదటి సంఘకాలం అంటే ఎఫెసు సంఘకాలం. అక్కడ అది ఆ యొక్క క్రీస్తు విరోధ ఆత్మ బాణములు లేవు కానీ విల్లపుతో అది ప్రయాణం చేయడం, అది చాలా మందిని అనేక సంఘాలని జయిస్తూ వచ్చేసింది. అంటే అపోస్తుల బోధన నమ్మిన సంఘాలను కూడా ఏం చేసింది చెప్పండి, జయిస్తూ వచ్చేసింది, మోసం చేస్తూ వచ్చింది. అందువల్ల ఈనాడు తిరుత్తలోనే బోధ, మోసం బోధ, లెంట దినాలనేవి మోసం. అనేక మంది అనేకులు ఈనాడు తమ యొక్క బోధల ద్వారా మోసం చేయడం మనం చూస్తున్నాం. అందుకని ఒకటి కల్పించినా ఒకటి తీసివేసినా అది మోసము బోధే. అందువల్ల ఈనాడు బ్రహ్మాంగ సంఘాలు కూడా చాలా మంది బ్రహ్మాంగ వర్తమానాలు చదివి ఏదో ఒక మాటలు తీసుకొని వాటి ద్వారా ఏదో ఒక బోధన కల్పించుకొని ఏదో కూడా చెప్తూ ఆ విధంగా కొనసాగుతూ మోసం చేస్తూ పోతున్నారు. వాడు 1960 రెండవ రాకడ జరిగిందని, అది వధువు ద్వారా నీతి సూర్యుని రాకడ జరుగుతుందని అదే బోధ ఇక్కడికి వచ్చేసి. కాబట్టి దీన్ని బట్టి మనం అందరూ కూడా అమ్మగారిని పిలుస్తున్నాం కాబట్టి వధువని, ఇప్పుడు వధువు ద్వారా బయలుపరచబడుతున్నారు, నీ సూర్యుని రాకడ జరుగుతుందని. ఆ విధానంలో వాడి సాధారణ తెలివిగా మోసం చేస్తున్నాడు. చాలా కుయుక్తిపరుడు వాడు. చాలా మంది మోసపోతారు ప్రత్యక్షత లేకపోతే. మన ప్రత్యక్షతను పోగొట్టుకుంది. ఈ సత్యాన్ని ఈ రోమన్కు సంబంధించిన లేదా మిగతా దేశాలకు సంబంధించిన ధనము కల్పితమైన విధానంలోకి వెళ్ళిపోయి మోసంగా తయారైంది. మత్తయి సువార్తలో అది సరిపోతాం. ఎందుకంటే వాడు మోసం చేయడానికి వస్తూ ఉన్నాడు కాబట్టి, వాడు మోసగాడు కాబట్టి, పోపు ఒక మోసగాడు. ఈ సంఘాలని కూడా మోసం చేసే సంఘాలు చాలా మంది మోసపోయారు ఈనాడు. అందుకనే ఇక్కడ ఎవరిని మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి. అందుకనే మనల్ని ఎవరు కూడా మోసం చేయకుండా మనల్ని చూసుకోవాలి అని ఆ రోజుల్లోనే చెప్తున్నాడు. కాబట్టి వచ్చిన సరిపోయింది. ఆయన రెండవ జీవి చెప్పిన వింటిని అప్పుడు ఎర్రదైనా వేరొక గుర్రము బయలు వెళ్ళను, ఒకరినొకడు చంపుకున్నట్లు ఆ లోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వడను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వడను. కాబట్టి ఇక్కడ చూడండి, అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలువెళ్ళను. ముందు గుర్రం ఏమిటి? తెల్ల. చంపుకున్నట్లును భూలోకములో సమాధానం లేకుండా చేయుటకును ఈ గుర్రం మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు. ఇది రోమన్ క్యాథలిక్ ఆత్మది. రోమన్ క్యాథలిక్ సంఘము ప్రొటెస్టెంట్ సంఘాలని ఆ రోజుల్లో దాని యొక్క బోధన నమ్మనటువంటి, రోమన్ క్యాథలిక్ యొక్క బోధన నమ్మనటువంటి ఆ సంఘాలని చాలా భయంకరంగా చంపినటువంటి సంఘము రోమన్ క్యాథలిక్ సంఘం. అందుకనే రోమన్ క్యాథలిక్ సంఘం అంటే ఈ రెండవ ముద్ర దగ్గరకు వచ్చేటప్పటికి సంఘము రాజకీయము ఏకమైపోయాయి, మతము రాజకీయం ఏకమైపోయాయి. అంటే పోపు కాలంలో ఏం జరిగింది చెప్పండి? మతాన్ని, సంఘాన్ని, రోమన్ క్యాథలిక్ సంఘము, రోమా సామ్రాజ్యం ఏకమైపోయింది. ఆ రాజ్యమును, ఆ రాజ్య అధికారమును పట్టుకొని
దాని ద్వారా రోమన్ క్యాథలిక్ రాజ్య అధికారాన్ని కూడా కలుపుకొని ఈ రోమన్ క్యాథలిక్ సంఘం ఏం చేసిందంటే మతము రాజకీయం ఏకమైపోయి ఎవరైతే రోమన్ క్యాథలిక్ సంఘానికి విరోధంగా ఉంటారో వ్యతిరేకంగా ఉంటారో ఆ చాలా మందిని చంపడం ఆరంభమైంది. అందుకని అక్కడ చంపుడుకును ఆ రాజ్యం యొక్క అధికారంతో రాజ్యాల మీద కూడా దాడి చేసి ఆ చాలా భయంకరంగా, ఇది ఒక విధంగా చెప్పాలంటే రక్తము చిందించబడింది ఆ రోజులు. అందుకని బైబిల్లో రాయబడింది అది రక్తము చేత మత్తిల్లిందని రాయబడింది మన బైబిల్లో. రక్తము చేత మత్తిల్లింది, చాలా భయంకరమైనటువంటి స్వభావం. అందువల్ల ఆ ఎర్రని ఆ గుర్రం మీద, ఆ గుర్రం ఎర్రగా ఉందంటే అక్కడ ఏం జరిగింది చెప్పండి, హింస జరిగింది. ఒక దేశానికి మధ్య సమాధానం లేకుండా, రాజ్యానికి మధ్య సమాధానం లేకుండా విరోధం అంటే ఏం జరుగుతుంది? యుద్ధాలు జరుగుతాయి. ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటారు, ఒకరు తిట్టుకుంటుంటారు, ఒకరి మీద ఒకరు కాళ్ళు కొట్టేసుకుని ఉంటారు, విరోధంగా ఉంటాయి. సేమ్ రాజ్యాల మధ్య కూడా అదే జరిగింది. అతని సంఘము ఆ రాజకీయాన్ని కలుపుకొని ఆ విధంగా ఖడ్గము వీళ్ళరా అని వాక్యాన్ని కూడా సాదృశ్యం. కాబట్టి ఆ యొక్క దుర్బోధనని, ఆ యొక్క వాక్యం సంబంధమైన దాన్ని తారుమార్చి కల్పించి దాని ద్వారా దాన్ని అడ్డు పెట్టుకొని ఆ మత సిద్ధాంతాలను అడ్డు పెట్టుకుని చాలా మందిని ఆ రోమన్ క్యాథలిక్ సంఘం చంపేసినందుకు 2వ వంతుల్లో ఆ విధంగా అది మారిందని మనం చూస్తున్నాం. అది మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనానికి సరిపరచండి. మీరు మత్తయి సువార్త యుద్ధముల గురించి యుద్ధ సమాచారముల గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకోండి, ఇవి జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. ఆయన చూడండి, అక్కడ దానికి సరిపోయింది. ఎలా సరిపోయింది? యుద్ధములు అంటే ఏమిటి? యుద్ధాలు ఎందుకు జరుగుతాయి? సమాధానం లేకపోతే కదా. మీరు కలవరపడకండి, మీరేమి కలవరపడద్దు, అంతం వెంటనే రాదు అంటున్నాడు. కాబట్టి ఏ యుద్ధం అని ఆనాడు రోమన్ క్యాథలిక్ సంఘము ఆ రాజ్యాన్ని అడ్డు పెట్టుకుని ఆ రాజ్యము ద్వారా ఆ రోమ్ అనేటువంటి ఆ రాజ్యము కూడా కలుపుకొని, అందుకని మతము రాజకీయం ఏకమైపోయి ఈ విధంగా అనేక మంది ఈ యొక్క ప్రొటెస్టెంట్ సంఘాలని చంపినట్లు మనము చూస్తున్నాం. చరిత్రలో ఉన్నది అదే రాజ్యం మీద రాజ్యం. ఆ యుద్ధం రాజ్యం గురించి, లేకపోతే ఆ యుద్ధాల గురించి, యుద్ధ సమాచారముల గురించి వినబోతులు. కాబట్టి ఆ విధంగా 2వ ముద్రలో మనం చూస్తున్నాం ఆయన. కాబట్టి 2వ ముద్ర మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయము ఆ యొక్క 6వ వచనానికి సరిపోయింది. ఆయన అలాగే 3వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా దాని మీద అది నల్లని గుర్రం అని ఉంది. మరియు దేనారమునకు సేరు గోధుమలను, దేనారమునకు 3 సేర్లు నూనె, ఆ 4 మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు ఇక్కడ నల్లని గుర్రం అనగా అంధకారం, చీకటి. నలుపు దేని చూసిస్తామని చెప్పండి? చీకటి. అందుకని సంఘకాలంలో మనం చూసుకుంటా వస్తే చీకటి మెల్లమెల్లగా ఆరంభమయ్యి ఈ యొక్క 3వ గుణం దగ్గరకు వచ్చేటప్పటికి ఇక ప్రపంచంలో అన్ని దుర్బోధనలు పెరిగిపోయి, దురాత్మల సంఘారం అయిపోయి, తప్పుడు బోధనలు అయిపోయి, లౌకిక సంఘాల ఆయన బయట ఉండిపోయాడు.
తలుపు వచ్చింది అంటే అన్ని క్రిస్టమస్ లెంట దినాలు ఇవన్నీ కూడా ఆచారాలు మొత్తము కూడా ఈ యొక్క సంఘాల్లోకి వచ్చేసాయి. ఇది చాలా భయంకరమైనటువంటి అంధకారం కలిగినటువంటి కాలం అది. అందుకని ఈ కాలంలో వాడు త్రాసు చేత పట్టుకుని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడింది. అందుకే రోమన్ క్యాథలిక్ సంఘం అన్ని సంఘాలను చెప్పేసి అది వేశ్య అయిపోయి దాని పిల్లలు కూడా వేశ్యలుగా మార్చేసి మహావేశ్య దాని యొక్క పిల్లలు పాప నిద్రపోతున్నారు. మహావేశ్య దాని యొక్క పిల్లలు మొత్తాన్ని కూడా ఏం చేసి చెప్పండి వేశ్యలుగా మారిపోయారు. వేశ్య యొక్క పిల్లలుగా మారిపోయారు. మొత్తము చీకటి కమ్మేసింది, గాఢాంధకారం కమ్మేసింది. మరి అంటే ఒక సేరు గోధుమలను అంటే దేనారములకు ఒక సేరు గోధుమలను దేనారములకు 3 సేర్లు ఎవరని కాదు. అంటే ఇప్పుడు మీరు చూడండి మత్స్యాల సంఘాల్లో కూడా ఆ రోజు రోమన్ క్యాథలిక్ ఆరంభించింది, మత్స్యాల సంఘాల్లో కూడా కొనసాగుతాం. అంటే ఇది వ్యాపారం అయిపోయింది. ప్రార్థనకి డబ్బులు కట్టి ఆ రోజులో కూడా పాప పరిహార పత్రానికి డబ్బు, సమాధి డబ్బు, ప్రతిదానికి కూడా డబ్బుతో ముడిపడిపోయింది. ఇంకా ప్రతి దానికి కూడా ధనము చూడండి. నూనెను కూడా అమ్ముకుంటున్నాడు, ఖర్చీపుని కూడా అమ్మేసుకుంటున్నాడు. అంతా కూడా ఏమైపోయింది చెప్పండి. ఆ సతీష్ కుమార్ చర్చి ఇంకా దారు, ఇంకా భయంకరమైన దారు. ఆయన దిగితే ఇంత ఇవ్వాలి, ఏమండి ఆయన భోజనానికి పిలిస్తే ఇంత ఇవ్వాలి, లేకపోతే అలాగే ప్రతిదానికి కూడా డబ్బు. ఆ రోజుల్లోనే రోమన్ క్యాథలిక్ సంఘం దాన్ని ఆరంభించింది. అంటే దేనారములకు డబ్బుకి ఇక్కడ ఏమమ్ముకుంటున్నారు గోధుమలు. అలాగే దేనారములకు 3 సేవలు ఎవరును ఇవన్నీ వాక్యాన్ని అమ్మేసుకుంటున్నారు డబ్బు కోసం. వాక్యాన్ని అమ్మేసుకుంటున్నారు. ఈ రోజున నువ్వు ఎవరో పిలిపించి జాన్వేసింగ్ని ఎవరో పిలిపించి మీటింగ్ పెట్టాలనుకోండి, వాళ్ళు 3 రోజుల మీటింగ్లు అనుకోండి, 3 రోజులకి 2 లక్షలు 3 లక్షలు అడుగుతారు. వాక్యాన్ని ఏం చేస్తారో చెప్పండి, అమ్మేసుకున్నారు. ఉచితంగా ఇవ్వబడింది కనుక నేను ఉచితంగా ఇవ్వడం బైబిల్. మత్తయి సువార్త చూడమ్మా, ఆ యొక్క 3వ ముద్ర 7-8 వచనాలను ఒకసారి చదువు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యములు లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములు, కరువులు, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇక్కడ చూడండి కరువు. కాబట్టి ఇక్కడ 3వ ముద్ర దగ్గరకు వచ్చేటప్పటికి మనము అలాగే ఈనాడు మన సంఘాల్లో ఏమొచ్చేది చెప్పండి, ఆత్మ సంబంధమైన వాక్య కరువు వచ్చేసి. వాక్య కరువు ఎందుకంటే డబ్బులు కడితేనే కానీ వాక్యం దొరకని పరిస్థితి వచ్చేసి. అమ్ముడు వచ్చేసింది, అంత అమ్ముకోవడం. ఇంకా డబ్బున్న వాళ్ళకే తప్ప పేదవాళ్ళకి ఏమైపోయి చెప్పండి, వాక్యం లేదు. అలాంటి పరిస్థితి రోమన్ క్యాథలిక్ కాలంలో ఉండేది. డబ్బున్న వాళ్ళే, ధనవంతులు మాత్రమే వాటిని ఆ డబ్బు కట్టేసి ఆ పత్రాలు పొందుకునేవారు. లేకపోతే వాళ్ళు ఆ కార్యక్రమాలు, ఆచారాలు వాళ్ళు జరిగించుకునేవాడు. డబ్బు లేనట్లయితే ఇంకా మన పరిస్థితి అంతే. ఆ విధమైన కరువు, చాలా భయంకరమైన కరువు ఆ యొక్క 3వ ముద్రలో మనము చూస్తున్నాం. అమ్ముకోవడం ఆమె అక్కడ తన జాగ్రత్తము జరిగించినది. మరియు వారి యొక్క ఆహారమును తూచెను. దేనారమునకు
ఆహారం నమ్మెను మరియు ఆ విధంగా అమ్మెను అని చెప్పాడు ఆయన. అక్కడ అమ్మకము అది గాఢాంధకారమైన చాలా భయంకరమైన చీకటి కలిగినటువంటి కాలం. ఆ తర్వాత మనం చూస్తే అంటే నేను ఎక్కువ ఇప్పుడు మనం చూద్దాం నాలుగవ ముద్ర నింపినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పిన వీటిని అప్పుడు నేను చూడగా ఇదిగో భూమిలో క్రూర మృగములను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగమున అధికారం వారికి ఇవ్వబడిను. చూడండి, ఇక్కడ నాలుగవ ముద్ర నింపినప్పుడు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? పాండురా వర్ణం అంటే ఎరుపు నలుపు కలిపితే ఆ పాండుర వర్ణం వచ్చిందన్నమాట. ఎరుపు నలుపు మూడు రంగులు అంటే చెప్పాడండి. మతము, రాజకీయము, దయ్యం అని చెప్పాడు. ఆ మూడు రంగులు మతాన్ని సూచిస్తూ ఉన్నాయి, రాజకీయాన్ని సూచిస్తూ ఉన్నాయి, దయ్యమును సూచిస్తూ ఉన్నాయి. అందుకని మనం ఇప్పుడు ఈ ముద్ర కాలంలోనే మనం ఉన్నాం, నాలుగో ముద్ర కాలంలోనే మనం ఉన్నాం. అందుకని ఇక్కడ కూర్చొని వాడు మృత్యువు. అందుకని సాతాను యొక్క లేకపోతే పోపు యొక్క చివరి పరిచర్య ఇదే. సాతాను యొక్క చివరి పరిచర్య మృత్యువు. మృత్యు అనగా మరణం, మరణం అనగా ఎడబాటు. అందుకని యజమాని చూడండి, ఆమె ప్రవక్తిని చెప్పుకుంటూ తన పిల్లలను ఆమె చంపినదని ఉంది. మృత్యువు అనమాట. చూడండి, మనం రోడ్డు మీద వెళ్తా ఉన్నాం అనుకుంటూ ఉంటాం, ఎవరినో తక్కువ ఉద్దేశించినప్పుడు చనిపోయింది, మృత్యు వచ్చేసి అలా చేసి అర్థమైందా? మృత్యు వచ్చి అలా కాదేసిందిరా అన్న. కాబట్టి ఇది మతశాఖ సంఘాలు కానీ రోమన్ క్యాథలిక్ సంఘంలో కానీ ఇప్పుడు వాడు మరణముగా ఉన్నాడు. ఆయన ఆ మృత్యు ఎవరంటే పోపే. చూడండి, పాతాళ లోకము అని వెంబడించారు. పాతాళ లోకం అంటే ఈ పాతాళ లోకం మనుషులను కూడా అర్థం. ఈ పాతాళానికి సంబంధించిన మనుషులందరూ కూడా ఈ మృత్యువుని అనగా ఈ యొక్క పోపుని వెంబడిస్తారు. అందుకని పోపి అందరిని ఐక్యపరిచి అందరిని కలిపి అందరూ అందుకని సాతాను ఇప్పుడు కూడా ఐక్యతను కోరుకుంటాడు. ఏకమైన ఆ మృత్యు కోసం చంపుటకు భూమి యొక్క వార్త 24వ అధ్యాయం మనం చదువుకున్నాం. భూకంపములను కలుగును. చూడండి, 7, 8 చూసినట్లయితే మనం ఇప్పుడు మనము 7వ ముద్ర దగ్గర చూద్దాం. 5వ ముద్ర మీరు ఒకసారి చదవండి. ఆయన 5వ ముద్ర నింపినప్పుడు ఆత్మలను ఆశను కూడా అబద్ధం పట్టించను. బలిపీఠం క్రింద చూసి తిని వారు నాదా సత్యస్వరూపి తెల్లని వస్త్రము ఆయన మనిషి ఆత్మలు నాదా పరిశుద్ధుడా కేకలు వేస్తున్నారు. ఈ నిమిత్తమై అర్థమైనటువంటి లేదు. అందులో పరిశుద్ధుల కొరకు నీతి వస్తున్నట్టు మన బైబిల్లో చూస్తుంటే మెస్సయ్య నిమిత్తమై చనిపోయిన వారికైతే హతసాక్షులైన వారికైతే అంటే మెస్సయ్య వాక్యం నిమిత్తమై హతసాక్షులైన వారికైతే వాళ్ళకి నీతి వస్త్రాలని పెళ్లి వస్త్రాలని కనబడతా ఉంటాయి. పరిశుద్ధులాని కానీ వీరు సర్వశక్తిమంతుడు వాక్యము నిమిత్తమున ఉంది. అక్కడ ఏ
చూడండి, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు సర్వశక్తిమంతుడు వాక్యము నిమిత్తం ఉన్నది కానీ మెస్సయ్య నిమిత్తము కాదు. కాబట్టి వీళ్ళు ఎవరంటే యూదులు. వీళ్ళు ఆ టైటస్ చక్రవర్తి క్రీస్తు 70లో వచ్చి తన సైన్యముతో వచ్చి ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం మీద అనగా యెరూషలేము మీద దాడి చేసి ఆ దేవాలయాన్ని కూల్చివేసి ఆ సమయంలో ప్రపంచం నలుగురు చెదరగొట్టబడితే ఈ యూదులను ద్వేషించేవాడు ఎక్కడికి వెళ్ళి వీడి మెస్సయ్య విరోధులని యూదులు ఏం చేసేవాడి ద్వేషించేవాడు. హిట్లర్ టైంలో, ముస్సోలినీ టైంలో చాలా మంది యూదులు చంపబడ్డారు. నిజంగా వాళ్ళని మనుషులుగా చూసేవాడు, చాలా భయంకరమైన ఘోరంగా నీచంగా చూసేవాడు ఆ యూదుల్ని. నిజంగా చెప్పాలంటే వాళ్ళని చంపి ఆ యొక్క పొలాలు ఎరువుల కింద లేకపోతే వాళ్ళ యొక్క గ్యాస్ బంకర్గా ఉంటాయి దాంట్లో పెట్టేసి ఊపిరాడి వాళ్ళందరూ కూడా చనిపోవడము. అలాగే ట్రైన్లో కూడా వాళ్ళని బియ్యం బస్తాలు ఎలా వేస్తారో ఆ గూడ్స్ బండ్లు అలాగే వేసి చెప్పేసేసి యూదులు చాలా భయంకరంగా చంపబడ్డారు. హిట్లర్ ఆ టైంలో ఆ ప్రపంచం నియంత ఆ యొక్క ముస్సోలినీ వీళ్ళందరూ కూడా స్టాలిన్ అంటే రష్యాకు సంబంధించిన వీళ్ళందరూ కూడా చాలా క్రూరంగా భయంకరంగా యూదుల పట్ల వ్యవహరించారు. చాలా కోపంగా కక్షగా కషాయతనంగా వ్యవహరించి యూదుల్ని చాలా మంది చంపేసేవారు. 60 లక్షల మంది పైన వీరి అభిసాక్షులు. వాళ్ళు అంటున్నారు, నా దారికి ఎందాక నువ్వు తీర్పు తెచ్చుకుంటూ ఉంటావు. కాబట్టి 5వ ముద్రలో ఎవరంటే అభిసాక్షులైనటువంటి యూదులు కనపడుతున్నారు. అది వారి యూదులు అంటే ఎవరు? ఇజ్రాయెల్కి సంబంధించినది, ఆ దేశానికి సంబంధించిన వాళ్ళే కానీ మనకు కాదు. అందుకని 5వ ముద్ర ఎవరిది? వాళ్ళకి సంబంధించి. 5వ ముద్ర ఎవరికి సంబంధించి చెప్పండి? వాళ్ళకి సంబంధించి. అందుకని వాడు ఎందాక నువ్వు తీర్పు తెచ్చుకుంటూ ఉంటావు అని ఆయన అంటున్నాడు. ఇంకా మీరు కొంతకాలం శ్రమ, ఎందుకంటే వాళ్ళని శ్రమనే. ప్రపంచంలో యోధా జాతి శ్రమపడిన రీతిగా ప్రపంచంలో ఏ జాతి శ్రమ ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళు ద్వేషించబడి ఆ జాతి హింసించబడినట్టుగా ఎక్కడ కూడా లేదు. అందుకనే నీతిమంతులు ఎప్పుడు కూడా హింసించబడతారు తప్ప హింసించు. మెసేజ్ చూడండి, హింసించలేదు, హింసించబడ్డారు. యూదులు కూడా శ్రమ పెట్టబడ్డారు, చంపబడ్డారు, చాలా భయంకరమైన బాధలు పడ్డారు యూదులు. ఆ యొక్క హిట్లర్ వల్ల మూర్ఖుడు ప్రవర్తించే కారణం స్వభావం, అది మంచి స్వభావం కలిగినటువంటి ఆ దీనికి మరోసారి ఆ యొక్క మధ్య జనులు ఎవరినప్పుడు ద్వేషితులు చూడండి హింస జరిగింది. ఈ 5వ ముద్రలో వాడే రక్షించబడ్డాడు. చాలా భయంకరంగా హింసించబడ్డాడు. సంఘకాలాలు వచ్చాయి. ముద్ర కూడా అలాగే 6వ ముద్ర కూడా జరిగాయి. 12, 17 6వ ముద్ర నింపినప్పుడు పెద్ద రక్తవర్ణమాయను పెద్ద గాలిలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలన ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానమును తప్పెను. భూరాజులను గనులను కొండ గుహలలోను మండల సందులను దాగుకొని సింహాసనాసీనుడైన వారి దానికి తాజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఉగ్రతను చెప్పుచున్నారు. ఇది 6వ ముద్ర. ఏ ముద్ర చెప్పండి? 6వ ముద్రలోనే 7 బోర్లు ఉన్నాయి. అందుకని 6 బోర్లు అయిపోయాయి. 7వ బోర అది మహాసింహం. 7వ బోర ఏమిటి చెప్పండి? అది చీకటి సూర్య నక్షత్రములను ఆకాశమందరి చూచిన మహామహిమతోను రొమ్ము కొట్టుకుందురు. మరియు
చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని గోగు చేతులు అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకుని అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియదు. చూడండి, ఇది 6వ ముద్రకు సంబంధించి. 6వ ముద్ర అయితే జరుగుతుంది శ్రమలు. శ్రమలు అంటే సూర్యుడిని చీకటి కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశ నక్షత్రాలు రాలిపడిపోతాయి. మనం ఎందాక చదివాము 6వ ముద్రలో. నక్షత్రాలు రాలిపడిపోతాయని, రంగు చీకటి కమ్మేస్తుందని. ఇది నేను కళలో కూడా చూడడం జరిగింది. ఎందుకు చెప్పడం జరిగింది. నక్షత్రాలు రాలిపడిపోవడం, ఆకాశంలో కింద పడిపోవడం, అందరూ కూడా వెళ్ళి ఆ యొక్క సొరంగాలలో వాటి వీటిని దాక్కోవడం, ఇవన్నీ మీకు దేవుడు చెప్పడం జరిగింది. అది 6వ ముద్రలో. ఈ 6వ ముద్రలోనే దూతలను పంపుతాడు ఆయన. వాళ్ళు ఆ యొక్క యూదుల్ని, ఆ యొక్క యూదుల్ని, ఆ ఇజ్రాయిల్ని పోగు చేస్తారని. అదంతా కూడా శ్రమకాలంలో జరుగుతుంది. ఇవన్నీ కూడా 6వ ముద్రకు సరిపోతాయి. ఇజ్రాయిల్ని కూడా అంజూరపు చెట్టు చిగురించును. కాబట్టి ఇజ్రాయిల్ కూడా వాళ్ళు దేశానికి వచ్చారు, వాళ్ళ స్వతంత్రము వచ్చింది. రేపు శ్రమకాలంలో వాళ్ళు యేసుని గుర్తిస్తారు, శ్రమల గుండా వస్తారు. కాబట్టి 6వ ముద్ర ఎవరికి సంబంధించింది అని అంటే అది ఇజ్రాయేలుకు సంబంధించింది. అది శ్రమంలో జరుగుతుంది. శ్రమకాలంలో వాడు వస్తారు, రక్షించబడతారు. ఇప్పుడు అందరూ కూడా దేశానికి వచ్చారు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మోషే నుంచి మెసేజ్ గురించి బోధిస్తారు వాళ్ళకి. మనం ఏ నామంలో బాప్తిజం పొందామో వాళ్ళు కూడా ఆ నామంలో బాప్తిజం పొందుతారు, ఆయన అంగీకరిస్తారు. ఆ విధమైనటువంటి ఆ కార్యము ఆ యొక్క 6వ ముద్రలో జరగబోతుంది. ఇప్పటికే లేఖనాలు ప్రకారము అంజూరపు చెట్టు చిగురించి ఆయన కాబట్టి ఈ 6 ముద్రల వరకు భిన్నంగా చెప్పారు. కానీ 7వ ముద్ర దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన చెప్పలేదు. ఆయన వస్తాడనేది వాస్తవము, కానీ ఎప్పుడు వస్తాడనేది మాత్రం ఎవరికి తెలియదు. అది నాకు తెలియదు, దాన్ని ఆయన వదిలిపెట్టేశాడు, దాన్ని నాకు చెప్పలేదు. 6 ముద్రల గురించి ఆయన చెప్పాడు తప్ప 7వ ముద్ర గురించి ఆ సమయంలోనే విప్పబడదు తప్ప ముందుగా చెప్పకూడదు. ఆ ముందుగా ఆయన విప్పబడదని, అది విప్పబడినట్లయితే సాతాను దాన్ని తారుమారు చేస్తాడు. అందుకనే బైబిల్లో మీకు ఎక్కడ కూడా ఎందో దూతలు కానీ ఏమి కనపడదు, రహస్యంగా ఉంచాడు అంతా కూడా. అది బైబిల్లో రాయబడి ఉందనుకోండి, ఏదో సాతాను దాన్ని ఏదో తారుమారు చేస్తాడు సాతాను. అలాగే హిందూ దినంలో వస్తాడని ఏ జాములో వస్తాడు స్పష్టంగా మీకు కనబడదు. ఏ జాములో వస్తాడో ఏ దినములో వస్తాడో అన్నది. కాబట్టి మీరు ఎవరుందండి మొత్తం ఆ రాకడ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మాత్రమే బయలుపరచబడుతుంది తప్ప అది మిగతా టైం ఏమైపోతుందంటే రహస్యంగా ఉంటుంది. అందుకని బైబిల్లో రాయబడింది. అది చూడండి, మనము ఈ యొక్క 36వ వచనం దగ్గర నుండి మనం చదివితే అది ప్రహ్లాద్ గారు వదిలేశాడు. ఆయన చెప్పలేదు, వివరించలేదు దీని గురించి ఆయన వివరించలేదు, చెప్పాడు. అది అర్ధగంట సేపు చెప్పాడు, రాకడని చెప్పాడు. ఆయన యొక్క రాకడ అన్నిటి యొక్క ముగింపు మనం 36 నుండి చూసాం. ముందు వచ్చిన వాళ్ళన్నింటిలో 6 ముద్రలు చూసాం మనం 24 అధ్యాయంలోని. ఇప్పుడు 7వ ముద్రలో ఏం కనబడుతుంది? ఆయన రాకడ. ఆ పరలోకంలో ఆయన రాకడని బట్టి నిశ్శబ్దం అంటే ఆ యొక్క సైనికులు కానీ లేకపోతే దూతలు కానీ పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులను స్తుతించే వారందరూ కూడా నిశ్శబ్దమైపోయారు. ఎందుకంటే ఆయన లోకమును తీర్పు తీర్చు న్యాయాధిపతిగా మారి ఆయన ఉగ్రులుగా అయిపోతున్నాడు ఈ ప్రపంచం మీద. దానిని బట్టి వాడు అందరూ కూడా ఏమైపోయారంటే నిశ్శబ్దమైపోయారు. అందుకని పిల్లారా 7వ ముద్ర. అందుకని 7 దినముల తరువాత 7 సంఘకాలాల తరువాత అంటే 7వ సంఘకాలం నుండి, అందుకని మనం 7వ సంఘకాలం నుండి 8లో ఉన్నాము. లోకం 7వ సంఘకాలంలోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. 7 తర్వాత 8. కాబట్టి ఇప్పుడు ఆయన రెండవసారి ఎప్పుడు వస్తాడనంటే
ఎప్పుడైతే తిరిగి లేచాడో అప్పుడే అదే విధంగా మరలా వస్తాడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఏ రీతిగా లేపబడ్డాడో ఆ రీతిగానే, ఏ రీతిగా ఆరోహణమయ్యాడో ఆ రీతిగానే ఆయన వస్తాడని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎప్పుడు ఆయన తిరిగి లేచాడు, తిరిగి లేచి కనబడ్డాడు 4 రోజుల వరకు. తర్వాత ఆయన ఆరోహణం అయిపోయాడు. అయితే ఎప్పుడు తిరిగి లేచాడో అప్పుడే మనం కూడా తిరిగి లేవిస్తాం. కాబట్టి ఆయన ఎప్పుడు తిరిగి లేచాడు అంటే 7 దినములైన తర్వాత 8వ దినమున ఆదివారం అనే మొదటి దినము, అలా వేకువజామున 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాక్యం ఏం చెప్తుందంటే ఆ రాకడ నోహు దినముల్లో, లోతు దినముల్లో జరిగినట్లుగానే జరుగునని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మనము దీన్ని చూద్దాం. ఎరువులు కానీ ఏ మనుషులైన మనిషి ప్రళయం వచ్చింది. లూకా సువార్త 17వ అధ్యాయము 26 వచ్చిన మనం చదువుకుందాం. అక్కడ 36, ఇక్కడ 26. నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుడి దినములలో జరుగును. నోవహు అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు ఉండని. అయితే లోతు సొదమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేసెను. ఆ ఇంటి మీద ఉన్నవాడు ఇంట ఉండు, రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవంగా ఒకరు ఇద్దరు స్త్రీలు ఆయన ఎక్కడ ఉన్న 7వ ముద్ర అర్థం దినములైన తర్వాత దినము తెలియక లేఖనాలు ఎరుగక తెల్లవారుజామున మనకి ఈనాడు చేశాడు. చాలా మంది సంఘకాల దగ్గర మారారు. కానీ 7వ ముద్ర ఆయన ఎవరినైతే రక్షించాలనుకున్నారో ఆయన 7వ దూతగా బ్రెన్నాన్ గారు 17 వ్యక్తి బాప్తిజం ఖచ్చితంగా 1933. హల్లెలూయా. అందుకనే ఈ యొక్క పరిచర్యలో అయితే చూపించేవాడు. కానీ ఎందుకంటే అని చెప్పి ఇద్దరు కలిసి బయలుదేరదాం అనుకుంటే ఆ ఒంగోలు నేను ట్రైన్ ఎక్కాను. రాయిపోయేస్తానని రాదు. ఆ టైంలో ఆ టికెట్ తీసుకొని ఉంటే భయం లేకుండా టికెట్ తీసుకుని వెళ్ళిపోయి మీకు అర్థమవుతుందండి. అక్కడి నుంచి మళ్ళీ బస్సు ఎక్కాను. నేను బస్సు ఎక్కి విజయవాడ వచ్చి విజయవాడ నుండి కాకినాడ వెళ్ళాలంటే మనకు తెలియదు కదా ఎంత. కాకినాడ వెళ్ళాలంటే రాజు వెళ్ళొచ్చు, అప్పుడు బస్సులు ఉంటాయి అలా. నేనేమో మీటింగ్స్ అందుకోవాలి. రాజోలు అంటే ఎక్కడో రాజోలేదు అక్కడికి తీసుకుపోయాడు అతను. అక్కడి నుంచి మరలా కాకినాడ అలా చుట్టూ రావాల్సి వచ్చేసింది. వచ్చి తెల్లారినట్టు వచ్చేటప్పటికి అందరూ లేచి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అలాగా రిక్షా ఎక్కి వచ్చేది ఒక్కటి 1988. మనకి ఆకలి ఎంత దూరమైందండి, ఎంత కష్టమైన ఎంత దూరమైనా వెళ్తాం మనం. రక్షించబడాలి, సత్యం వినాలని ఆకలి. నువ్వు దేనే విడిచిపెట్టావు. కడుపు నింపుకోవడానికి కదా. అందుకని నువ్వు ఎండలో గాలిలో అన్నింటిలో పనిచేస్తాను. దేనికి? ఆకలి. అలాగే ఆత్మీయంగా కూడా మనకు ఎంత దూరమైనా ఆయన కోసం, ఎంత సమయమైనా, ఏ సమయమైనా, ఎంత దూరమైనా సరే ఆయన రక్షణ కోసం ఆ విధంగా
ప్రయాణం చేస్తాం. ఆ విధంగా 1988లో ఆనంద భారతి మీటింగ్స్ అప్పుడు అయ్యగారింటికి వెళ్ళలేదు. అయ్యగారి ఇల్లు అక్కడ, అయ్యగారి ఇల్లు అక్కడ, వెళ్దాం అనేవాడు. కానీ తీయాలలేదు అప్పుడు. ఎందుకంటే అప్పుడే తర్వాత వచ్చాడు తిరుమతిలు మన ముందు వచ్చాడు అక్కడ నుండి. అప్పుడు ఆ మీటింగ్స్లో ఉన్నాం. తర్వాత 1988లోనే అది 8వ తేదీన బాప్తిజం పొందడం జరిగింది. అప్పుడే అయ్యగారు కూడా ప్రార్థన చేసి పిలువని పేరు పెట్టి అది 1988లో బాప్తిజం మొదలు 1988లో బాప్తిజం పొందిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఎక్కువ ప్రేర్ చేసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉంటే అప్పుడు ఇలా బంగారు రమణుడు సుడుగా తిరుగుతూ వచ్చి శరీరాన్ని కనుగొని అలా తేల్చుకుంటూ తిప్పుకుంటూ వెళ్ళిపోయాడు. చూడండి, అయ్యగారు కలిసిన తర్వాత జరిగింది. తర్వాత కల్లో 50వ ముద్ర గురించి చూపించబడింది. 50వ ముద్ర అసలు బైబిల్ తెలియదు నాకు. 6వ ముద్ర గురించి చూపించబడింది. నాకు ఏంటి ఆకాశం ప్రపంచంలో చీకటి కమ్మడం, ఆ యొక్క ఆకాశం కింద పడిపోవడం, నక్షత్రాలు గాలి పడిపోవడం, ఈ యొక్క జనం అందరూ కూడా దాక్కోవడం, భయపడిపోయి ఎంత కల్లో కనపడిందే. ఏంటిది ఇలా అర్థం ఏంటి అని చెప్పి అక్కడ మాకు తెలిసిన అబ్బాయి అడిగాడు. అది బైబిల్లో ఉందండి. ఇంకా నమ్మకం పెరిగింది. 1993లో పాలకొల్లులో జాన్సన్ గారు మీటింగ్స్ పెడితే నేను ఒంగోలు నుంచి అలా ట్రైన్లో 2 రోజులు మీటింగ్స్ అక్కడ ఆ పాలకొల్లు వెళ్ళి ఆ మీటింగ్స్లో పాల్గొన్నాను. మీటింగ్స్ అయిపోయాయి. తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ తర్వాత అగ్ని జ్వాలలు సురులుగా తిరుగుతూ తారమేనా అదవుతుందండి. ఇప్పుడు 93 అండి. అప్పుడు ఇదిగో త్వరగా వచ్చునని తూర్పు నక్షత్రం ఎందుకు చెప్తున్నానంటే అయ్యగారి తర్వాత పరిచయం ఇదే. పరిచిన తర్వాతే ఇవి రావడం ఆరంభమైంది. అంతేకాదు ఆయన 1995లో అక్కడ మీటింగ్ పెట్టారు. అక్కడే తెల్లని మీద అగ్నివేగంగా మారడం కళ్ళు చూపించబడింది. తర్వాత ఈ యొక్క వేపుచ్చు గురించి బయలుపరచబడింది. 1995 ఆయన మేఘంలో రావడం అయ్యగారిని కలిసిన తర్వాతే ఆ మేఘంలో ఆయన ఉరుముతూ రావడం. ఆ మీటింగ్స్ తర్వాత 95లోనే 3 సార్లు కూడా అభివృద్ధి జరుగుతూ వచ్చింది. దాని తర్వాత వర్తమానం ఇది. అలాగే ప్రేరణ తర్వాత వర్తమానం ఇదే రుజువు. ఎందుకంటే పేరు ఆ వర్తమానం గుర్తించడానికి ప్రవక్త మీరు సూచనగా ఉంటుంది, దాని సూచనగా ఉంటుంది అన్నమాట. కాబట్టి జాముల ప్రకారం చూసినా కానీ ఖచ్చితంగా అలాగో సరిపోతుంది. గత ఉందండి సంవత్సరాల ప్రకారం చూసిన అన్ని విషయాల్లో కూడా ఆయన భయపడము చూస్తూ ఉన్నాం. అప్పుడు పిల్లరా ఇప్పుడు మనకి 7వ ముద్ర 7వ ముద్ర ఆనాడు ఆ నీతి కలిగిన వారికే అది. లోకకాలములో నీతి కలిగిన కుటుంబం, లోక కాలములో నీతిమంతుడు లోతు అని బైబిల్ రాయబడింది. బైబిల్ చెప్తా ఉంది. తర్వాత తప్పిపోవచ్చు లోతు కానప్పుడే కదను. కాబట్టి అక్కడ లోతు తప్పించబడిన రీతిగానే మనము కూడా తప్పించబడే సమయంలో ఇప్పుడు కూడా లోతు దినములోనే నోవ దినములోనే. అందువల్ల దీన్ని ఏమంటే మనిషి కుమారుని దినమంటారు. ఆయన సంబంధించిన లేఖనాలు, మనిషి కుమారుని సంబంధించిన లేఖనాలు, దోతలకు సంబంధించిన లేఖనాలు కాదు నెరవేరుతా ఉంది. ఆయనకు సంబంధించినటువంటి లేఖనాలు నెరవేరుతా ఉంది. కాబట్టి ఇప్పుడు మనము 2వ రాకడలో అనగా 7వ ముద్రలో మనం ఉన్నాం. 7వ ముద్రలో ఏముందో బెన్నాం గారు చూడలేకపోయారు. అంటే
అందుకనే బ్రహ్మాం గారు ఏం చెప్పారండి, ఆయన ఎప్పుడో నాకు తెలియదు అన్నాడు. ఆ దినమేదో ఆ జాబ్ ఏదో అదేమో నాకు తెలియదు. అందుకని ఆయన కొంతవరకు మాత్రం చూశాడు. కానీ మనమైనట్లయితే పూర్తిగా మనం అందుకనే ఇప్పుడు ఎంతో దినములో ఉన్నాం, తెల్లవారుజామున ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనము పైకి ఎక్కి వెళ్ళే సమయం, అంటే ఉగ్రతలను తప్పించుకునే సమయం. వారు ఎలాగైతే ఉగ్రతలను తప్పించుకున్నారు, రెండవసారి న్యాయాధిపతిగా తీర్పు తెచ్చేవాడుగా రాబోతున్నాడు. కాబట్టి ఇదిగో మనము సిద్ధపడదాం అనుకున్నారు ఆ రోజు. ఇప్పుడు అయినట్లయితే తప్పించుకునే సమయం ఇది. మిగతా వాళ్ళు తప్పించుకోలేకపోయారు. ఈనాడు కూడా ఆ స్వరం ఎప్పుడు వినపడుతుందో మిగతా వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు. కానీ ఆనాడు వాళ్ళకు తెలిసింది. ఒక దినములో, ఎంతో దినములో ఆ స్వరం వినపడింది, ఎక్కి రమ్మనే స్వరము. ఆ యొక్క వేకువజామున ఈ చోటు విడిచి బయటికి రమ్మని ఒక స్వరం వినపడింది. అలాగే నాలుగో ముద్రలు, ఎందుకంటే 5వ ముద్ర 6వ ముద్ర ఎవరికి సంబంధించినవనంటే అవి యూదులకు సంబంధించిన ముద్రలు. కాబట్టి ఇప్పుడు 4వ ముద్ర కాలంలోనే 7వ ముద్ర అనగా 7వ ముద్ర ఇవ్వబడుతున్న రాకడ జరుగుతా ఉంది. 4వ ముద్ర 7వ సంకాలంలో జరుగుతారు, 7వ సంకాలంలో కనబడతా ఉంది. కాబట్టి ఇప్పుడు మనము ఆ స్వరమే వింటున్నాం, ఎక్కిరమనే స్వరం. అందుకనే 4వ ముద్రలు, అందుకే 4లో లాజరు ఒక స్వరం విన్నాడు, నీవు బయటికి రండి, బయటికి రమ్మని వేశాడు. తన వధువుని ఆయన ఎక్కిరమని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన తీర్పు సింహాసనం మీద, ఎందుకంటే రెండవసారి తీర్పు తీర్చు న్యాయాధిపతిగా లోకాలలో లోతు దినముల్లో ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఒకరిని ఓడలోనికి ఎక్కిరమ్మని పిలిచాడు, ఇంకొకరిని సొంతం విడిచి బయటికి రమ్మన్నాడు. ఇప్పుడు కూడా నిన్ను అదే దినములు, అదే జాములు, అయితే ప్రకృతి సంబంధమైన దినాలు, ప్రకృతి సంబంధమైన జాము, కానీ ఇది ఆత్మ సంబంధమైన దినము, ఇది ఆత్మ సంబంధమైన జాము. ఈ జాములో తన యొక్క పెండి కుమార్తెను ఈ చోటు విడిచి బయటికి రమ్ము, ఈ ఊరి దోష శిక్షలు. ఎందుకంటే ఈ ప్రపంచానికి నేను శిక్షించబోతున్నాను, రాజ్యమును నాశనం చేయబోతున్నారు, మోషే రాబోతున్నారు. యూదుల్ని వాళ్ళు మెస్సయ్య వైపు తిప్పబోతూ ఉన్నారు. వాళ్ళు 1,44,000 మంది రక్షించబడబోతూ ఉన్నారు. కాబట్టి వారు వచ్చినప్పుడు శ్రమలు వస్తాయి. అందుకనే దానిని గురించి కూడా చూపించాడు ఆయన. తన మహిమతోను, తండ్రి మహిమతోను, దూతలతోను వస్తాడని వాక్యం. అందుకనే ఇప్పుడు అగ్ని జ్వాలలతో ఏలియా ఎలాగైతే అగ్ని జ్వాలలతో కొనిపోబడ్డాడు. అందుకని మీరు చూడండి, అగ్ని చూడండి, బ్రహ్మాండ పరిచర్య. ఒకటి మోషే పరిచర్య, రెండవది మనిషి కుమార్ పరిచర్య, మూడవది ఏలియా పరిచర్య. ఇక్కడ మనము ఆ యొక్క మనిషి కుమారుడు పరిచర్య కనుక చూసినట్లయితే మొదటి రాకడలో ఏమి జరిగాయో బ్రహ్మాండ పరిచర్యలో కూడా అవే జరిగాయి. మొదటి రాకడలో అద్భుతాలు, సూచక్రియలు, అలాగే పరిశుద్ధ పర్వతం మీద రూపాంతరము, అలాగే సన్సెట్ పర్వతం మీద రూపాంతరము, మొదటి రాకడలో ఏమి జరిగాయో ఆ పరిచర్య ముగిసిన తరువాత 8వ దినములో పెంతెకోస్తు పండుగ నాడు అగ్ని జ్వాలలతో ఆయన దిగి వచ్చాడు. ఆ మెస్సయే 8వ దినమున పెంతెకోస్తు పండుగ, జూబిలీ. 50 స్వతంత్రించుకోండి, వారికి ఎప్పుడు దాసులుగానే ఉండిపోతారు. మనమైతే మన స్వాస్థ్యమును మనం ఆనాడు కూడా మన స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. ఆ స్వాస్థ్యం ఏమంటే ఆయన నామంలో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మనే వాడు పొందుకున్నారు. పరిశుద్ధాత్మే వాడి యొక్క స్వాస్థ్యం. హల్లెలూయా. 8వ దినంలో మనము కూడా 8వ దినంలో ఉన్నాము. మన స్వాస్థ్యం ఏమిటి?
స్వాధీనపరచుకున్నాడు. 50వ రోజు జూబ్లీ 7 సంఘకాలం 7 49 ఈ 50వ రోజు శృంగనాదం వినబడతా ఉంది. ఆయన విడుదల, 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 పాపము నుండి విడుదల, సమస్తమైన వాటి నుండి కూడా విడుదల పొంది మన స్వాస్థ్యమును స్వాధీనపరచుకునేటువంటిది. ఓ ఆయన మోషే పరిచయం ప్రణాళిక పరిచయంలో జరిగింది. ఇప్పుడు మరలా ఆ పెంతెకోస్తు పండుగ దినాన అగ్ని జ్వాలలతో పరిశుద్ధాత్మ ఇప్పుడు కూడా ఆ యొక్క పరిచయం ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతా ఉంది. ఇప్పుడు కూడా ఆ యొక్క శరీరంగా మారిపోయింది సమాజం అంతా కూడా. ఇప్పుడు కూడా అందరూ ఏక మనసు ఏక హృదయం కలిగి ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దినాన్ని ఎలాగైతే ఉన్నారో అలాంటి వారందరూ కూడా పైకి కొనుకోబడతారు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నట్టు ఎంతో దేవుడు. అలాగే మోషే పరిచయం జరిగింది. మోషే ఎలాగైతే ఐగుప్తు నుండి బయటకు ఆ యొక్క ఇశ్రాయేలు తీసుకొచ్చాడు, అలాగే ప్రణాళిక పరిచర్యలో కూడా మత శాఖ సంఘాల నుండి ఆయన యొక్క సంఘం బయటకు వచ్చేసింది. అయితే అక్కడ చూడండి, వేకువజామున అగ్ని మేఘములో ఆయన కనబడుతున్నాడు. ఆయనే వేకువ దూత, వేకువ నక్షత్రము, అగ్ని మేఘములో ఆయన ఉన్నాడు. అక్కడ ఆయన ఏం చేశాడనంటే ఐగుప్తు సైన్యం నుండి తెచ్చివేశాడు. 8వ దినం మనం చూసాం. ఇక్కడ వేకువజామున మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందనంటే పెంతెకోస్తు పండుగ దినమున ఆయన వధువు ఇప్పుడు తన యొక్క స్వాస్థ్యమును స్వాధీనపరచుకుంటారు. మరలా ఈ యొక్క సమయంలో ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ తెంచబడిన రీతిగానే ఇప్పుడు వేకువజామున తెంచబడుతుంది. అలాగే ఏలియా పరిచయం మనము ఎందుకంటే ప్రణాళిక పరిచయం ఏలియా పరిచయం జరిగింది. ఆ ఏలియా పరిచయం తర్వాత ఏలియా ఏమయ్యాడు చెప్పండి, 3లో 6వ అయిపోయాడు. అందుకని 8వ దినం వేకువజాము, 3వ దినం 3లో ఏలియా 6వ మైనస్ కానీ మనం 1, 2, 3లో నడిపించాడు. చూడండి, అక్కడ మోషే పరిచయం తర్వాత పరిచయం తర్వాత ఆ యొక్క 8వ దినం వచ్చింది. అలాగే మోషే కాలంలో అక్కడ చూడండి, అక్కడ వేకువజాము వచ్చింది, ఒక విడుదల కలిగింది. అలాగే ఏలియా పరిచయం చివరిలో ఆరోహణలు కనపడతా ఉంది. అందుకనే ఇప్పుడు ఏకాత్మ తర్వాత లోకముని తెంచబడము, పైగా ఆరోహణం 3 జరుగుతా ఉంది. కాబట్టి ఇప్పుడు మనకున్న సమయం ఏంటంటే అందరికీ కాదు. ఆర్భాటం అనేది 7వ దూత వర్తమానం, అది ప్రపంచానికి ప్రకటించబడింది. ఈ యొక్క బోరుధ్వని ఆయన కూడా కనిపెట్టుకున్న వధువుకు మాత్రమే తప్ప మిగతా వాళ్ళకి మాత్రము కాదు. అదే ఆ యొక్క ప్రధాన దూత శబ్దం అంటే మృతుడికి ఆ స్వరం. అందువల్ల ఇప్పుడు ఆ 2 స్వరములు ఒకే కాలంలో వెళ్తున్న సమయంలో మనం ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాం అంటే 7వ ముద్ర కాలంలో ఉన్నాము. 7వ ముద్ర ఇవ్వబడిన కాలంలో ఉన్నాము. అందుకని 7వ ముద్రలో ఇంతవరకు ఆ దినం ఏమిటో, ఆ జాబ్ ఏమిటో అవన్నీ మర్మముగా ఉన్నాయి. ఇప్పుడు మర్మముగా లేవు, అవి రహస్యంగా ఉన్నాయి. ఇప్పుడైతే రహస్యంగా లేదు, ప్రతిదీ కూడా చెడబడింది. ఇప్పుడు దినాలను చూస్తున్నాం, జాబులు చూస్తున్నాం, ఆ గడిని చూస్తున్నాం. ఆ దినములో ఎలా తప్పించుకుంటాము, ఎవరు ప్రమాదంలో పడతారో అంటే ఎవరు రక్షించబడతారో, ఎవరు ఉగ్రతలో పడతారో మనం చూస్తున్నాం. ఆనాడు వాళ్ళు రక్షించబడ్డారు కాబట్టి ఆ నీతిమంతులు, ఈనాడు కూడా ఈ స్వరమని వింటున్నటువంటి మనము కూడా రక్షించబడతాం. స్వరమని విన్నాము, ఇప్పుడు కూడా నీవు ఈ స్వరమని వింటూ ఉన్నావు. ఈ స్వరమే తీర్పుని బయలుపరుస్తాం. ఇది
బోరధ్వని. అందుకనే మనము చూడండి 4వ ముద్ర, అదే విధంగా 4 ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఎక్కిరమ్మని స్వరం తీర్పు కనపడుతుంది. మీకు హెచ్చరించాడు ఆయన. ఎవరి పేరు చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తారని తుది సంఘాలు హెచ్చరించాడు. ఇప్పుడు దాన్ని ఆయన జరిగిస్తున్నాడు. అందుకే 4లో వేకుజాము 4. కాబట్టి పిల్లారా ఇప్పుడు మనకి అందుకని కింద వచ్చిన దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూడండి, 2 స్త్రీలు ఆ కాలం 2 పొలములో ఉందరు. ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరగవిస్తుందరు. ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున ఇంటి యజమానులు కలిసి అతడు వెలుగుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీడని మీరు అనుకుంటున్నారు. మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండుడి. కాబట్టి పిల్లారా, ఏ దినమును వచ్చాడో మనం తెలుసు, ఏ జామును వచ్చాడో మనం తెలుసు. దొంగ వచ్చును, దొంగతనంగా రహస్యంగా వచ్చి తన యొక్క రహస్య రాకడను బయలుపరుస్తున్నాడు. దాన్ని మనం చూస్తున్నాం. ఆ దినమైన లేకపోతే ఆ గడియను ఎవరు తెలియదని చెప్పిన ఆయన ఇప్పుడు ఆయన వచ్చే దీనిని బయలుపరుస్తున్నాడు. అందుకనే యోహాను ఏడ్చాడు ఆ ముద్రల గురించి. యోహాను యాగము ఆ దోతే ముద్రని ఎక్కడనే స్వరము విన్నవారు లోబడిన వారు ఎక్కి కనబడరు. ఈ లోకానికి కనబడరు. ఈ స్వరమును విని కూడా లోతు బాగా వీరి కూడా లోబడినటువంటి వారు, లోకాన్ని విడిచిపెట్టి రాని వారు విడిచిపెట్టబడతారు. కాబట్టి నువ్వు విడిచిపెట్టబడకూడదు అనుకుంటే, నువ్వు ఉగ్రతలో పడకూడదు అనుకుంటే, ఉగ్రత గురించి 6వ ముద్రలో మనం చూసాం. ఏం జరగబోతుందో మనం చూసాం. 6వ ముద్రలో ప్రపంచానికి చీకటి కమ్ముతుంది. అంటే సూర్యుడు నల్లగా మారిపోతాడు, చంద్రుడు రక్తవర్ణంగా మారిపోతాడు, నక్షత్రాలు రారి పడిపోతాయి, భూకంపాలు వచ్చేస్తాయి. చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళు నమ్ముకున్న దేవతలు కానీ మనుషులు కానీ వాళ్ళు రక్షించరు. చాలా ఏడుపులే ఎక్కడ చూసినా కానీ చాలా భయంకరమైన పరిస్థితి రాబోతా ఉంది. అది ఎప్పుడు జరుగుతుంది? ఇంకో భాగానికి సంబంధించి అందరూ పరిస్థితి సైంటిస్టులు ఏం చెప్పారు తీసుకెళ్ళండి అంతే. నీ చేతులు ఎప్పుడు అందువల్ల ఇప్పుడే నీవు నన్ను విడిపించమన్నప్పుడు లోతు బయటకు వచ్చాడా? అక్కడ ఉండిపోయాడా? బయటకు వచ్చాడు. నువ్వు కూడా లోకాశ నుండి, అపేక్ష నుండి వాటన్నిటి నువ్వు బయటికి రావాలి. అప్పుడే శరీరం మారుతుంది. శరీరం అప్పుడే మార్పు చెందుతుంది. ఈ శరీరం మారాలంటే ఈ శరీరం లోక ఐక విచారాలు కూడుగా ఉండకూడదు. ఈ శరీరం పరిశుద్ధాత్మక ఆలయముగా ఉండాలి. పడాలంటే పై పురుపబడాలంటే ఈ యొక్క సమయంలో 7వ ముద్ర మనము చూస్తున్నాము. 7వ ముద్రలో ఎత్తబడుతుంది. లోకము ప్రమాదంలో పడిపోతుంది. అందుకని 7వ ముద్ర ఆయన కృపా ప్రణాళిక చెప్పండి. 7వ ముద్రలో ఆయన కృపా సింహాసనం మీద నుండి తీర్పు సింహాసనాన్ని మారుతున్నాడని చెప్పండి. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే 7వ ముద్ర తెరబడిన కాలంలో 6 ముద్రలు ప్రణాళిక చెప్పాడు. వచ్చిన మీకు ఇవ్వడం జరిగింది. 7వ ముద్ర దగ్గరకు వచ్చేది ఆయన ఆగిపోయాడు. ఈనాడు ఇప్పుడు మనం 7వ ముద్రకు సంబంధించి వచ్చినాడు అర్ధగంట నిశ్శబ్దము మనం చూస్తున్నాం. అర్ధగంట నిశ్శబ్దం ఆయన రాకడ. అందుకని ఇప్పుడు తీర్పు జరుగుతూ ఉంది. పరలోకంలో నిశ్శబ్దంలో భయంకరం జరుగుతూ ఉంది. భయంకరమైన ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆయన అక్కడికి గదవుతుందండి. అందుకని భయంకరమైన మహాదినము రాకున్నప్పుడు ప్రవక్తయగు ఏలియాని మీతో పంపుతాను. అప్పుడు నీతిశూరులుగా ఆయన మీ భయభక్తులు గలవారు, ఆయన నామమును భయభక్తులు గలవారు మీకు నీతిశూరులు ఉదయించును. ఆయన రెక్కలు మీకు
కుమారుడు స్వస్థతనిచ్చు. ఓ ఆయనే ఆయన వేకుజామున వచ్చినందున వేకుగా పిలవబడుతుంది. ఆ రెండవ నిత్యుడైన మనిషి కుమారుడు వేకుజామున వచ్చాడు. ఆయన ఇప్పుడు ఆయన రెక్కలు వేకు రెక్కలు అన్నది బైబిల్. ఆ రెక్కలు స్వస్థతనిస్తాయి. బైబిల్లో వేకు నక్షత్రమే. చూడండి మీరు యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో చూడండి 58వ అధ్యాయము 8వ వచనం నేను ఒకసారి చదువుతాను. మళ్ళీ 7వ వచనం నేను ఒకసారి చదవండి. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటకు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ నువ్వు చేసిన నీ వెలుగు వేకు చుక్కవలె. ఆయన స్వస్థత నీ వెలుగు వేకు చుక్కవలె ఉదయించి. నీ వెలుగు మన వెలుగు ఎవరు చెప్పాడు? మెస్సీ. నేను లోకమునికి వెలుగైనానని చెప్పాడు. ఆయనే ఆ వెలుగైన మనలో ఉన్న వెలుగైన ఆయనే వేకు చుక్కగా ఉదయిస్తాడు. ఆ వేకుతుందిగా. అందువల్ల ఆ వేకు నక్షత్రమే స్వస్థతనిచ్చింది. ఇప్పుడు మనం స్వస్థత అంటే ఏమిటి చెప్పండి? మరి ఏమన్నాడు? మరణము చూడకుండా స్వస్థపడతాడు. గొప్ప స్వస్థత. ఏదో రోగం నుండో, వ్యాధి నుండో, తుమ్ములు నుండో, దగ్గు నుండో, అట్లా ఒళ్ళు నొప్పులు నుండో స్వస్థత కాదు. పూర్తిగా మరణం నుండి స్వస్థత. మరణం నుండి స్వస్థత కలిగిందంటే అన్నిటి నుండి విడుదల పొందింది. అట్టి గొప్ప స్వస్థత ఈ సమయంలో ఆయన ఇచ్చేవాడు. ఒక గుణపడుతులో ఒక గుణపడతాడండి. ఎక్కిరమ్మనే స్వరం విన్నవారు గుణపడతారు. ఎక్కిరమ్మనే స్వరముని విని నిర్లక్ష్యం చేసిన వారు, లేకపోతే వినబడని వారు, దాన్ని ధృవీకరించిన వారు విడిచిపెట్టబడతారు. లోకము ప్రమాదం పడిపోతుంది. కాబట్టి పిల్లలు చూడండి, అందుకని ఆ దినము, ఆ జాము, ఆ గడి. అందుకని చూడండి, నోవు గురించి చెప్పిన తర్వాత ఆ కాలం ఇద్దరు కొనుక్కోబడరు. సారీ, ఆ కాలం ఇద్దరు పొలములో ఉందరు. ఒకరు తీసుకొని పోబడను, ఒకడు ఇవ్వబడి చెప్పాడు. అంటే ఆ కాలంలో నోవు కుటుంబం ఎక్కి వీళ్ళు వారికి సంతోషం. ఆ దినము, ఆ జాములో లోతు వెళ్ళిపోయాడు బయటికి. అది కొనుగోబడిన వారికి సాదృశ్యం. విడవబడిన వారికంటే వాడు వెలుపల ఉన్నవారు, సొదొమ గొమొర్రాలో ఉన్నవారు ఇప్పుడు కూడా. అందుకని లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. లోతు కొనుగోబడిన వారికి పోలికగా ఉంటాయి. విడవబడిన వారికి లోతు భార్య సాదృశ్యం. అందుకని విడవబడ్డ కొనుగోబడి అక్కడ జరిగిందా లేదా? దినాల్లో జరిగింది, దినాల్లో జరిగింది, ఇప్పుడు కూడా అదే. చాలా భయంకరంగా ఉంది. కాబట్టి చూడండి, తర్వాత యజమానుడు గడిలో మనిషి కుమారుడు వచ్చిన వరకు మీరు సిద్ధంగా ఉండండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టడం వారిపై వచ్చే నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసులను ఎవడు యజమానుడు వచ్చి ఏ దాసుని ఇలా చేయించినతడు కనుగొను. ఆ దాసుడు ధన్యుడు, అతడు తన యావదాస్తి మీద వారించులని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయన మనం కూడా కొనుకోబడిన తర్వాత ఆయన యావదాస్తి మీద నిలుస్తాడు. ఇదిగో ఈ ఆస్తిని నీవే అనడం కాదు. ఏ ఆస్తి అయితే ఉన్న అమర్త్యమైనది అది ఆ రాజ్యంలో అన్నింటి మీద కూడా నియమిస్తాడు. అందుకని భూ సంబంధం, ఈ లోక సంబంధం వాగ్దానికి వారసుడు కాదు. ఆ రాబోయే రాజ్యంలో ఆయన యావదాస్తికి నువ్వు వారసుడివి. అబ్రాహాము యొక్క ఆస్తికి నువ్వు వారసుడివి. యేసు యొక్క ఆస్తికి నువ్వు వారసుడివి. భర్త యొక్క ఆస్తికి వారసురాలే భార్యే.
దేశానికి వెళ్ళినప్పుడు నీ అంత ధనవంతులు ఎవరు ఉండరు. అందుకనే ఈ అల్పకాలం ధనాల కోసము నువ్వు ప్రాకులాడుకోవద్దు. అదేవిధంగా మొన్న అక్కడ నేను చూశాను, తెలిసినోడే బాగా డబ్బున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక 80 గజాల స్థలం కొనుక్కొని బ్రహ్మాండ విలాసవంతమైనటువంటి బిల్డింగ్ కట్టుకున్నారు. విలాసవంతమైన బిల్డింగ్ లోకస్తులు వాడు కట్టుకుంటే కొన్ని రోజులకి వాళ్ళ అబ్బాయికి జబ్బు చేస్తే డబ్బులు లేవు. అప్పుడు ఏం చేశారంటే 8 లక్షలు అడుగుతున్నారు హాస్పిటల్. డబ్బులు ఎంతో కష్టపడి కొన్ని లక్షల డబ్బు వెచ్చించి కొనుక్కున్నాడు. దానిని అమ్మేసి అపార్ట్మెంట్కి ఆ డబ్బుతోటి పిల్లలు వైద్యం చేయించుకుంటున్నారు. అందువల్ల నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకంలో ఇవేమి శాశ్వతమైనవి కాదు అనుకుంటున్నావేమో. ఇవేమి శాశ్వతమైనవి కాదు. అయితే మనం ఒకటి నమ్ముతున్నాము, ఆయన చేసిన ప్రతిదాన్ని కూడా మనం అంటున్నాం. చర్చి మనం అంటున్నాం, నీ ఇల్లు నీ అంటురాదు. నీకు ఎంత ఇష్టమైనా కానీ నీ ఇల్లు నీ అంటురాదు. అందుకని వేదిక కలిగి ఉన్నా కానీ తమది కాదన్నట్టుగానే ఉండాలి తప్ప అదే నాదనుకుంటూ ఉన్నాను, అదే నాది, నా దేశము. ఎందుకంటే ఇక్కడ ఒక యాత్రికురాలని, నాకు అక్కడ ఆస్తి ఉంది, నా యొక్క భర్త గొప్ప రాజు, రాజు, నేను రాజు యొక్క భార్యని, రాజు యొక్క పిల్లలమేమో, దావీదు కుమారుని యొక్క పిల్లలు, ఆ యొక్క రాజు యొక్క పిల్లలు మేము. అలాగే నువ్వు ఫల సంబంధమైన ఆలోచనలతో బైబిల్ ఏం చెప్తుందో ఆ విధంగానే నువ్వు తలంచుతూ, ఆ విధంగానే ఆశలు ఆపేక్షలు కలిగి వాటిని ఆశిస్తూ నువ్వు జీవించాలి. కాబట్టి అప్పుడు నిన్ను అక్కడ ఆస్తి మీద నిన్ను ఆయన నియమిస్తాడు. ఆయన మనం ఏమీ తేలేదు, ఈ లోకంలో మనమేమి పట్టుకొని వెళ్ళాం. ఇవన్నీ తాత్కాలికమైనవి, ఈ లోకంలో ఇవన్నీ తాత్కాలికమైనవి. అందుకని మనం భూమి మీద ఉన్నప్పుడు ఓ ప్రియులారా, ఓ ఈ యొక్క 7వ ముద్ర కాలంలోని నీ యొక్క సమస్తమును కూడా యావదాస్తి కూడా నువ్వు పొందుకుంటావని ఈ లేఖనాలు బట్టి మనం చూస్తున్నాం. యావదాస్తికి వారసులుగా అంటే మిగతాదంతా కూడా ముగించబడినట్టే కదా అర్థం. మరి అంటే ప్రతిఫలం ఇస్తున్నాడు నీకు. అది నువ్వు భూమి మీద ఆయన కోసం నిద్రపడినందుకు, ఆయన కోసం శ్రమలు పడినందుకు, తృణీకరించబడినందుకు, వెలివేయబడినందుకు, ఆయన కోసం నువ్వు చేసిన కార్యాలను బట్టి, ప్రయాసాలను బట్టి, వీటన్నిటిని బట్టి నువ్వు ఆయన వాక్యం పేరకుండా ఆ యూదుల వలె, దానియేలు వలె నువ్వు నిలబడిన దాన్ని బట్టి నీకు ఆ ప్రతిఫలాన్ని ఆయన ఇస్తున్నాడు. అందుకనే ఆ ప్రతిఫలం పొందుకోవడానికే ఎక్కిరమన్నాడు, పైకి రమ్మంటున్నాడు ఆయన. ఎందుకు పైకి? ముగ్గురు నిన్ను తప్పించాలి. ఎందుకు తప్పించాలి? నువ్వు ఆ ఆస్తిని వారసులు అనుకున్నావు. మరి ఆస్తిని వారసులను రక్షించుకోలేదా? మరి వాడు కూడా నశించిపోతే ఆస్తికి వారసులు ఎవరవుతారు? ఎవరు ఉండరు. అందుకనే నిన్ను రక్షించుకోవడానికి నీ మీద ప్రేమ కలిగి ఆయన పైకి పిలుస్తున్నాడు. ఆయన నోహును పిలిచినట్టు, లోతును పిలిచినట్టు, రాహాబుని స్త్రీని పిలిచినట్టు నిన్ను కూడా ఏం చేస్తున్నాడండి? నీ మీద ఆయన ప్రేమ, ఇవంటే ఆయన ఇష్టం. అందుకనే నిన్ను ఆయన పిలుస్తున్నాడు పైకి. అందుకనే కొనుక్కోబడే సమయము ఇదే. ఎక్కిరమ్మని స్మరణ. అందుకని ఎక్కిరమ్మని పిలిచినప్పుడు ప్రకటన గ్రంథంలో 2 దూతల వల్ల తిరిగి మళ్ళా బ్రతికి ఎక్కి వెళ్ళాడు. ఇప్పుడు ఇదే ముద్రలో ఉన్నాం. 1వ ముద్ర కాలంలో లేవు, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్రలో ఈ ముద్ర పడతాయి. ఈ రాగడి చదువుతా ఉంది. ఎందుకంటే 4 ముద్రలే అన్ని జనులకు సంబంధించినవి, 5, 6 యూదులకు సంబంధించి. ఇక్కడ ఉన్న వాడు ముగింపులో ఉన్నాడు, వాడు మృత్యువుగా ఉన్నాడు. చివరిలో వాడి పరిచయం ఏమిటి చెప్పండి? మృత్యువు. ఇప్పుడు ఈయన కూడా లోకము సంహరించేవాడుగా ఉన్నాడు. రాత్రి మనం చూసాం ఆయన వస్త్రములు
లేకపోతే ఆయన రాయి అన్న శరీరము ఎర్రగా మారిపోయింది. ఎందుకని? తీర్పు, ప్రతిదండన, ఉగ్రత. నిన్నెవరైతే నిందించారు, నిన్ను ఎవరైతే తృణీకరించారో, నీతిమంతులు ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే వెలివేశారో, ఎవరైతే ఆ నీతిమంతుల్ని చంపారో దాని ప్రతిగా దండన, దాన్ని ప్రతిదండన అంటారు. ఆ విధంగా పగ తీర్చుకునేవాడుగా శ్రమకాలంలో పగ తీర్చుకుని నా పని. ఎవరి మీద కూడా నువ్వు పగ తీర్చుకోవడం, కక్ష కట్టడం కానీ, పంతం పట్టడం కానీ, అలగడం కానీ, కక్ష కట్టేసి కోపం పెంచుకొని అలగడం కానీ అదేమి నీ పని కాదు. నువ్వు ప్రేమించడమే, నువ్వు కీడు ప్రతికీడు చేయడమే. నువ్వు ఏమైనా చేయని, వాడు కీడు చేయని, నీవు నిర్దోష ఒకటి కోసం నీ క్రియను నెరవేర్చు అంతే. అది పెట్టుకొని నువ్వేమి చేయకపోతే నీవే క్రియలకు దూరం అయిపోతావు, నీవే ఆరాధనకు దూరం అయిపోతావు, నువ్వే ప్రార్థనకు దూరం అయిపోతావు, నువ్వే పరలోకానికి దూరం అయిపోతావు. అందుకని అది నీకు నష్టం. ఎలాంటి వాళ్ళని బాగోలేదు, నీ వాటర్ చూస్తే బాగోలేదు, కూడా ప్రేమిస్తుంది. నువ్వు కూడా ఏం చేయాలి? ప్రేమించండి. ఎందుకంటే కీడుకు ప్రతి కీడు చేయక మేలు చేసి జయించండి. మేలు చేసి జయించాలి. ఎందుకని నువ్వు కనుక కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేసినప్పుడు వారు కూడా, అందుకని వారి తల మీద నిప్పులు కుప్పలుగా పూజలు వారు పశ్చాత్తాపం దాని ఏర్పాటు. అదే ఆయన ఏర్పాట్లు లేనుకోండి, పశ్చాత్తాపం లేవు. కాబట్టి నీ పని ఏమిటంటే మేలుకి కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేయండి. పగ తీర్చుకోవద్దు, పగ మీద కూడా పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుకోకుండా ఆయన ఉగ్రతని జోటి వాక్యం ఉంటుంది. అది ప్రతిదండన. ఆయన పగ తీర్చుకోవడం ప్రతిదండన అంటారు. ఆ ప్రతిదండన దినములనే శ్రమకాలం చాలా భయంకరంగా ఉండబోతుంది. అది దాని గురించి రాయబడి చూడండి. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేర్చున్నాడని తన మనసులో అనుకుని తన తోడి దాసును కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచూ ఉంటే ఆ దాసును కనిపెట్టని దినములను వాడు అనుకున్న గడిలో అకస్మాత్తుగా అన్నాడు. మన దగ్గరికి అకస్మాత్తుగా వచ్చాడు. ఎంత ముందుగా ఎవరు తెలియదు. 7వ ముందు గురించి 96లో వచ్చి ఆయన బయటకు వచ్చాడు. మనం తెలిసింది దినమేమిటి, మిగతా వాళ్ళకి తెలియదు. ఎప్పుడో వస్తాడు అని కనిపెట్టలేదు. ఎప్పటి నుంచో మా అమ్మ చెబుతూ ఉండేది, ఎప్పుడు నుండో ఎప్పుడో వస్తాడే అనుకుని ఉంటున్నారు. ఈ సంఘాలందరూ కూడా భక్తుడు అన్నాడు. 2వ రాకడ గురించి బోధించుకుంటున్నారు, కానీ 2వ రాకడ కొరకు ఎవరు సిద్ధపడలేదు. ఆ రోజులు ఇప్పుడు చూడండి, ఎవరైనా ఉన్నారా? బోధించుకుంటున్నారు, కానీ ఆయన ఉదవైనట్లయితే 2వ రాకడ కొరకు వస్తాడని చెప్పుకోవడం కాదు. 2వ రాకడలో 7వ వంతు నింపబడింది. కాబట్టి ఇప్పుడు కొనుక్కోబడే సమయం ఆయన. హల్లెలూయా. పిల్లవాడికి సమయము తెలియదు. కాబట్టి కనిపెట్టని దినములు అంటే వాడు ఎప్పుడులాగా రాకడ కొరకు కనిపెట్టకుండా చూడండి. ఆయన వధువు అయితే కనిపెడతాం, తన కొరకు కనిపెట్టుకొని వారు 1,82,000 వస్తాడు. ఇక్కడ ఎవరు వాడు కనిపెట్టలా. ఆయన వచ్చినప్పుడు వస్తాడే అని అనుకున్నారు. ఇప్పుడు వస్తాడేమో, ఉత్తి నేను ఎంత పడతానో లేదా, జాగ్రత్తగా ఉండాలి అని ఉండడం లేరు. అందరూ కూడా లోక ఆశీర్వాదాల కోసము, లోక ఆనందాల కోసము, లోక సంబంధమైన సౌఖ్యాల కోసము చర్చికి వెళ్ళిపోతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆ విధమైన సాక్ష్యాలు చెప్తున్నారా? ఇప్పుడు రాసిన 11వ అధ్యాయంలో ఉంది. మనం నేర్చుకున్నాం. ఎంత గొప్ప సాక్ష్యం ఏమున్నా చెప్పండి. ఆ విధమైన సాక్ష్యం లేదు. మాకు ఆయన ఇచ్చాడు. మాకు అంత డబ్బు ఇచ్చాడు, మాకు ఇంత డబ్బు ఇచ్చాడు. అవన్నీ లోక సంబంధమైన ఆశీర్వాదం, లోక సంబంధమైన సాక్ష్యాలు చెప్పుకుంటాం. కానీ మనం ఏంటంటే ఆయన కలిగి ఉన్నామని సాక్ష్యం.
లోతు దినములోని 7వ దినములోని మనం ఇప్పుడు ఆ 8వ దినము వేకువజామున ఉన్నాము. ఈ జామున ఒక సమయంలో మనము వారి కంటే పైగా మనం వెళ్ళిపోతాము. 7వ రోజుకి ఇది బయలుపరచబడింది. ఎందుకంటే ఇది రహస్యముగా వధువుకు మాత్రమే చెప్పేది కాబట్టి వధువు దగ్గర మాత్రమే ఆయన చెప్తాడు తప్ప రెండంగారు వధువు దగ్గరకే కాదు, సంఘశాఖలు కూడా చెప్పాడు ఆయన, బయట మీటింగులు కూడా చెప్పాడు ఆయన. అది రహస్యంగా అవ్వదు. కానీ ఇప్పుడైతే సంఘశాఖలు తెలియకుండా, లోకానికి తెలియకుండా దొంగ వలే రావడం ఏంటంటే చెప్పండి, ఎవరికి తెలియకుండా దొంగ వస్తాడు. అలా వచ్చి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడండి, నిన్ను ఆయన తీసుకుని కనిపెట్టకుండా ఉన్నాడు. కనిపెట్టని దినములలో ఇంకేమవుతాలే, ఎదురు చూసాం ఇంకేమవుతాలే, ఇంకా టైం ఉందిలే. అందుకని ఇక్కడ సంఘాలను ఎలా ఉన్నాయంటే ఇంకా ఆలస్యం చేయించున్నారు తన మనసులో అనుకుని ఏం చేస్తున్నారంట, తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తింటూ త్రాగుచూ లోకాల రావడం, తింటూ త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, తమ కొరకు ఈ లోకంలో అన్ని చేస్తున్నారు తమ కోసం. ఎవరు కనిపెట్టలేదు. ఇప్పుడు ఏం చేస్తాడంట, యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా వారిని పాలు నియమించు. అక్కడ ఏడుపును పండుగలు శ్రమ కాదు. కనిపెట్టని వాళ్ళందరూ కూడా ప్రమాదం. నీవు రక్షించబడతావు. మనం ఎక్కడున్నాం చెప్పండి, 7వ రోజుల్లో అర్ధగంట నిశ్శబ్దంలో మహాదినం అంటే జడ్జిమెంట్ అంటే రక్షించడం, శిక్షించడం. ఫైనల్ సువార్తలో లక్షల ద్వారా ఏమి మొత్తం ముగింపు వచ్చేసి. అందుకని దీన్ని భయంకరమైన ఈ మనసుని ఆయన మీద పెట్టుకుంటే మనసుని ఆలోచన ఎవరున్నా చెప్పండి, ఆయన. ఈ మనిషి ఎక్కడుంది, ఎక్కడో అని మనసు ఎక్కడో నువ్వు ఆలోచిస్తా ఉంది, నీవు ఆయనే. ఇప్పుడు 7వ ముద్రలో మనం ఉన్నాము. 7వ ముద్ర తెరవబడింది. భయంకరమైన మహాదినము అంటే నీతిమంతులను రక్షించి ఈ లోక సామ్రాజ్యమైన రోమా సామ్రాజ్యంలో తుత్రీలుగా చేస్తాడు ఆయన. దుర్మార్గులు ఆయన పాదము ధూళిపై ఉంటారని, ఆ ధూళి మీద మనం నడుస్తామని మలాకి 4లో ఆయన ఏ కాలం అంటే భయంకరమైనటువంటి మహాదేవుని యొక్క కాలంలో ఎక్కడికి వెళ్ళిపోయారు, ఓడలోకి వెళ్ళిపోయారు. మరి ఎంత భయంకరం చూడండి. భయంకరం ఎప్పుడన్నా చూసారా? ఎప్పుడు అన్నారు తెలుసా మీకు భయంకరం అంటే? చాలా కఠినంగా క్రూరంగా ఉన్నప్పుడు భయంకరం. సర్వశక్తిమంతుడు చాలా కఠినముగాను ఆ జల ప్రళయాలు భయంకరమని, చాలా భయంకరం. ఏమంటావు, ఎవరెవరు రోడ్డు మీద వెళ్ళిపోతా, ఏమండి రోడ్డు మీద వెళ్ళిపోతా కర్మను అందరూ కొట్టేసుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, ఎంత భయంకరంగా బాబు, మనుషులు ఎంత భయంకరంగా తయారైపోయారు అని అంటాము. అవునా? ఒక ఆవిడ కారులో వస్తున్నాడు, ఈ ఒక ఆవిడ వచ్చేసి ఏదో మాట్లాడు, తలుపు అలా తీసింది. ఆ తర్వాత ఆ తలుపులో నుండి బ్యాగ్లో డబ్బు ఏదో పట్టుకోడు. అంటే ఆడ మనుషులే. ఆ డ్రైవర్ అలా మాట్లాడేది ఏం చేస్తున్నాడు చెప్పండి. మనం ఏమంటున్నాం, చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక ఆవిడ నిలబడి బస్సు కోసం ఇలా చూస్తాం, వెళ్ళో బంగారు చేతి కనపడతాం. అదైనా వచ్చి దగ్గరికి వచ్చి ఏమంటే ఈ ఊరైతే ఎవరు వస్తుంది, ఎక్కడాయి పాలెం ఎక్కడ అని అడుగుతుంటే, ఆ ఎక్కడాయి పాలెం అండి దాని గురించి అడిగి
నన్ను బాగా అడిగాడు అనుకుందేమో మరి ఎక్కడ అయిపోవాలండి ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలండి ఆ మాట్లాడదాం వెళ్ళ చేయకుండా మనం ఏమన్నాం ఏంటి భయంకరంగా అన్నాం. రేపు కూడా చాలా భయంకరమైన పరిస్థితులు పడిపోతాయి. దాన్ని తాళజాలని వాడు ఎవడు, దాన్ని తట్టుకుని చాలని వాడు ఎవడు అన్నది బైబిల్లో. ఆ జల ప్రళయంలో నశించిపోయారు. చాలా భయంకరంగా ఉంది. అంత ఘోరమా? పశువులేంటి, మనుషులేంటి, పక్షులేంటి, అందరూ కూడా జల ప్రళయంలో ఊపిరాడక ఇళ్ళు మునిగిపోయి, డాబాలు మునిగిపోయి, కొండలు మునిగిపోయి, జలం మొత్తం నాశనం అయిపోయారు మొత్తం. ఎంత భయంకరము! మరి దానికంటే భయంకరంగా ఉండబోతుంది మనం వెళ్ళిపోయిన తర్వాత. నీతిమంతులు ఉన్నారు కాబట్టి ఇలా ఉంది, కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత మనం అలాగ మధ్యాకాశానికి వెళ్ళగానే భూమి మీద చాలా ఘోరం ఉంటుంది. అప్పటికంటే ఘోరం ఉండదు బైబిల్. సృష్టి ఆరంభం నుండి కూడా అలాంటివి కనుగలేదు. అగ్నితో సొదమ గొమొర్ర చూడండి, చాలా భయంకరంగా శిక్షించాడు. భయంకరంగా ఉంటుంది. ఇళ్ళ మీద పడిపోతాయి. జనం తప్పించుకోవడానికి అవకాశం లేదు. కాలిపోతున్నాయి, మనుషుల మీద పడిపోతాయి, తగబెడిపోతాయి, పశువుల మీద. ఇంకా మొత్తం కూడా ఏమైపోయినాడు, అరుస్తున్నారు, త్యాగలు పెడుతున్నారు, బాబో వాయో అనుకుంటున్నారు. చాలా భయంకరంగా అరుస్తున్నారు. చాలా భయంకరంగా ఉన్న దినము. నీతిమంతులు బయటికి వెళ్ళిపోయిందో అప్పుడు జరిగినట్టు అయ్యా. ఇప్పుడు కూడా రేపు మానవుడు తన జ్ఞానం ద్వారా తయారు. అందువల్లనే భూకంపాలు కావాలి, భూకంపం, తెగుళ్ళు చాలా భయంకరంగా. వెలుగు లేదు, అంత చీకటి కమ్మేసింది, వడగండ్లు పడిపోవడము, ఒకవైపు కప్పలు, చాలా భయంకరంగా ఉంది. ఆ యొక్క ఐగుప్తు దేశం అంతా. రేపు ఈ శ్రమకాలం చాలా ఘోరంగా ఉంటుంది. ప్రపంచం అంతా కరోనా ప్రపంచం అంతా వచ్చేసి ఏం చేశారు? అలాగే ఉంటుంది రేపు అంతా. అలా వచ్చేంతా ఏదో యుద్ధంలో చేసి జరిగింది, కానీ అదేదో కథ ఉండదని నువ్వు అనుకుంటున్నావేమో. కథ ఏంటంటే విన్నావేమో నువ్వు, కథ జరిగింది అనుకుంటున్నావేమో నువ్వు. చాలా భయంకరంగా అప్పటికంటే ఉండబోతుంది. కరువులు వస్తాయి, వర్షాలు కరువు, లేదా వరదలు వచ్చేస్తాయి. కరువు రావడానికి వర్షం కురవకపోయినా కరువు వచ్చాను, వర్షం కురవకపోయినా కరువు వచ్చాను. తగినంత పోయి పంటలన్నీ కొట్టుకుపోయి, ఏమండి చెట్లన్నీ పడిపోయి, అది కొరవే. చాలా భయంకరమైన పరిస్థితి శ్రమకాలం రాబోతుంది. అప్పుడు అందరూ కూడా పోగు చేయబడతారు. మూడవ ప్రపంచ యుద్ధం కొరకే యుద్ధం. ఆ యుద్ధములు చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఎవరు ఇక్కడ భూమిని రక్షించలేదు. దుర్మార్గులు ఆయన పాదముల కింద ధూళివలే మారిపోతారు. దుబాయ్లో అంత పెద్ద పెట్టారు, అమెరికాలో చాలా బాగుంది, చాలా ధనిక దేశం, చాలా గొప్ప దేశం. యూరోపియన్ కంట్రీ చాలా డెవలప్ అయిపోయాయి, చాలా జ్ఞానం కలిగిన, చాలా గొప్ప తెలివైన వాళ్ళు రేపు ముడిదిగా మారిపోతాయి. పెన్నాంగారు 7వ దర్శనంలో అమెరికా కనబడలేదు, బూడిది గొప్పగా మారిపోయింది, పెద్ద గొప్పగా. అలాగే ఈ ప్రపంచం, కాకినాడ కానీ, పట్టణాలు ఏమైనా కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఏమైనా కానీ, ఇవన్నీ కూడా బూడిది గొప్పగా మారిపోయింది. నువ్వు నశించకూడదని, ఆయన ఉగ్రతను గురి కాకూడదని
భయంకరంగా అయి ప్రపంచాన్ని శిక్షించబోతున్నాడు. కాబట్టి ఆ శిక్ష నువ్వు పొందకూడదని, ఈ దోష శిక్షలో మీరు శిక్షించబడకుండా ఉండి నిమిత్తమై లోతుతో చెప్తున్నాడు ఆయన. ఈనాడు కూడా వాళ్ళు శిక్షించబడకూడదని ఈ ముద్రను నీ కోసం తెచ్చాడు ఆయన. అందువల్ల ఈ ముద్రలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. లోకాలంలో కంటే భయంకరమైన తీర్పు కావడం అనుకున్నాం. భయంకరమైన తీర్పు రాబోతుంది. అందుకనే మనకి రాకడ ఎప్పుడు ఆరంభమైందో మనకు తెలుసు. ఎప్పుడు వస్తుందో మనకు తెలుసు. ప్రపంచానికి మోషియాలు ఎప్పుడు వస్తాడో మనకు తెలుసు. మనం ఎప్పుడు కొనుగోబడతామో మనకు తెలుసు. ఈ యొక్క సమస్తమును కూడా ఆయన ఇక్కడే ఆ దినం ఎలా కనపడుతుంది? భయంకరంగా కనపడుతుంది. ఈ భయంకరమైన దినంలో కొంతమంది తప్పించుకోవడం, కొంతమంది శిక్షించబడడం జరుగుతుంది. కొంతమందికి శిక్ష నామము క్రింద, రక్తము క్రింద ఉన్నటువంటి వారు, పరిశుద్ధాత్మ క్రింద ఉన్నవారు ఎక్కడ రక్షణ. నామము క్రింద అలాగే లేకుండా ఆత్మను పోగొట్టుకుని ఉన్నటువంటి వారందరూ కూడా భయంకరమైన పరిస్థితులు. కాబట్టి తప్పించేవాడు ఆయన, రక్షించేది ఆత్మే. వాక్యాన్ని బట్టి, నీతో మాట్లాడిన మాటలను బట్టి నువ్వు ఆయన అడగాలి. లోతుకు మాత్రమే తెలుసు, నోకు మాత్రమే తెలుసు, రాబడికి మాత్రమే తెలుసు, ఇప్పుడు నీకు మాత్రమే తెలుసు. కాబట్టి నువ్వు ఆయన అడుగు. ఆయన నన్ను తప్పి మనము పైన నిశ్చయం ఉన్నాయి, భూమి మీద భయంకరమైనటువంటి తీర్పు జరుగుతాడు. భూమి మీద నిశ్శబ్దంగా లేడు ఆయన. ఎందుకంటే తీర్పు కూడా 33 సంవత్సరాలు, 30 ఇప్పుడు కూడా 33 అన్ని ఖచ్చితంగా సరే. 3 4 12 ఇప్పుడు కూడా మనం చూసుకుంటామంటే 2025 కూడా అంతేనా? 120 సంవత్సరాలు ఎకరాలు సరిపోయిపోయింది. 8 అక్కడ ఉంది, అక్కడ జడ్జిమెంట్ జరిగింటే ఇప్పుడు కూడా అదే బయలుపరచబడి. చూడండి, అక్కడ సంబంధించిన ప్రణాళిక ఎంతబడే సమయంలో అద్భుతాలను బట్టి, మార్చకాలను బట్టి, వీటన్నిటిని బట్టి నువ్వు నమ్ముతున్నావు. ఇది ఎంతబడే సమయం అని ఖచ్చితంగా అక్కడ కూడా 4 సార్లు 120 అంటే 4 ఉన్నట్టే కదా మరి. ఇక్కడ కూడా 4. కాబట్టి ఆలోచన చేయండి. 7వ ముద్రలో మనం ఉన్నాం. భయంకరమైన మహాదేవులో మనం ఉన్నాం. ఇది నరకాన్ని కనుక వదిలిపెట్టేస్తే చాలా ఘోరమైన పరిస్థితి. అల్పమైన వాటి కోసమే చాలా మంది నిత్యమైన దాన్ని పోగొట్టుకున్నారు. అల్పమైన డబ్బు కోసమై ఇస్కరియోతు యోధ నిత్యమైన దాన్ని పోగొట్టుకున్నాడు. ఏశావు చిక్కుడుగాయల కూర కోసం జ్యేష్ఠత్వమును పోగొట్టుకున్నాడు. ఇశ్రాయేలీయులు ధనం కోసము, దుర్బోధన కోసము, అంటే తాత్కాలికమైన వాటి కోసం మెస్సేజ్ అనిపిస్తున్నారు. చాలా ఘోరమైన పరిస్థితి. లోతు భార్య నశించే వాటి కోసము ఏమిటి రక్షణ పోగొట్టుకున్నారు. ఇశ్రాయేలు కూడా 1,00,000 మంది ఇశ్రాయేలు ఐగుప్తు బయటకు వచ్చి చిక్కుడుగాయల కూర కోసం ఐగుప్తులను దాని వాటి కోసమై, ఐగుప్తులోనే బాగుంది, అక్కడ మంచి కమ్మని ఆహారం ఉందని ఆ వాటి కోసమై
తిరగబడి ఆయన మీద తిరగబడి వెనక్కు తిరిగి లోక సంబంధమైన బైబిల్లో డబ్బు కోసమే సంసోన్ని బాగుంటుంది. లోక సంబంధమైన వాటి కోసం, చిన్న చిన్న వాటి కోసమే, అల్పమైన వాటి కోసమే వాక్యాన్ని మీరిపోతుంటారు, రక్షణ బాగొట్టుకుంటారు, నిత్యమైన దాన్ని బాగొట్టుకుంటారు. అక్కడ రూతు ఉంది, ఓర్పా ఉంది. రూతు ఆ వంశంలో నుండి మెసేజ్ వివాహం చేసుకున్న తర్వాత ఆమె వంశంలో నుండి, ఆ బోయస్ వంశంలో నుండి మెసేజ్ ఓర్పా అయినట్లయితే అల్పమైన వాటి కోసము, తన బంధువుల కోసం, తన వాళ్ళ కోసము, తన వాళ్ళను వదులుకోలేక, మానుకోలేక ఆమె వల్ల ఏం చేసిందంటే దీన్ని తిరస్కరించింది. ఆ రోజు పోగొట్టుకుని నిత్యమైనటువంటి దానిని పోగొట్టుకున్నాను. లోకాల కోసం ఎద్దులు వీటన్నిటి కోసమే ఆ రోజుల్లో ఆయన పోగొట్టుకున్నట్టుగానే ఈనాడు కూడా చాలా మంది ఆయన ఆరాధన పోగొట్టుకుంటున్నారు, ప్రార్థన పోగొట్టుకుంటున్నారు, రక్షణ పోగొట్టుకుంటున్నారు. ఇవేమి లేకపోయినా ఇంటే చాలనుకుంటున్నారు మనుషులు. అల్పకాలము నీతో ఏమి రానటువంటి వాటి కోసము నీవు ప్రాగులాడి మెసేజ్ పోగొట్టుకుంటుంది. మెసేజ్ నీవు పోగొట్టుకుంటే భయంకరమైన శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడు లేనంత శిక్షణ, నరకంలో పడతారు, అగ్ని ఆడదు, పురుగు చావదు, చాలా భయంకరమైన నేను మెస్సియ రక్షకుడు తీసి నేను ఏమా ఎందుకంటే తీసేసి భర్త చచ్చిపోయిన అంటారు కదా, అందుకని నేను తీసేదాన్ని. అమ్మాయి కల్పించబడింది, మనుషులు కల్పించుకుని వైద్యులు కూడా ఈ తంత్రాలని కూడా వివాహం తొందరది. ఇది ఈ లోక సంబంధం తంతు, కానీ పరలోక సంబంధమైన యూదులకు సంబంధించిన వివాహం అనేది ఉంది. బైబిల్ ప్రకారంగా ఇవన్నీ అవసరం లేదు. ఆ వివాహం పరిశుద్ధ వివాహం ప్రకారంగా, కాబట్టి ఆయన అవసరం లేదు అంటే ఏమోనండి నాకు అది భయము అని అంటే అల్పమైన దానికోసము, ఈ యొక్క తాత్కాలికమైన దానికోసము ఆ నిత్య జీవాన్ని ఏం చేసి చెప్పండి ధృవీకరించి. ఇలాంటి చాలా మంది బంగారం కోసం ఆయన వెనకబెట్టేస్తూ ఉంటారు, ఆయన వెనకేస్తూ ఉంటారు, వాళ్ళని ముందు పెడతా ఉంటారు, ఇవన్నీ ముందు పెడతా ఉంటారు, ఇవి ప్రధానం అంటుంటారు ఇవి ముందు పెట్టి. అలాంటి వాళ్ళందరూ కూడా ప్రమాదం. గతవుతుంది ఒక ఆవిడ పొలంలో పని చేసుకుని వస్తా ఆ చెట్లు ఏం మామిడికాయలు కనపడుతుంది. బైబిల్ ఏం చెప్తా ఉంది, ఎవరిది కూడా వలిముర్తి లేకుండా పిల్లలు పెట్టింది బాగా. కానీ నువ్వేం చేసావు అక్కడ ఆయన కేకలేస్తున్నాడు, కేకలేస్తున్నాడు, అయినా కానీ ఒళ్ళో పెట్టి కూడా ఇచ్చేసాడు. మరి నువ్వు ఆ మామిడికాయల కోసం ఏమైపోయి చెప్పండి, రక్షణ దొంగతనం చేసి మరి పాపం ఎందుకు బైబిల్ పోయి నీ దృష్టిలో దొంగతనం ఉందా, దొంగతనం అనుకుంటున్నావా? లేదు. అలాంటి నువ్వు కక్ష పెట్టుకుంటావు ఎవరొకరి మీద, ఏమండి వాళ్ళ ముఖం చూస్తే ఉడికిపోతుంటావు, అగ్గి మీద గుగ్గిలు అయిపోతున్నావు, సుసులు ఆడిపోతుంటారు. కొంతమంది ఎలా ఉంటుంటారు, ఏమండి సుసులు ఆడిపోతుంటారు అని కనపడుతుంటారు. మరి దానికోసమే నువ్వు ఏం చేస్తున్నావు? ఆలోచించి వ్యక్తమైన దానికోసం ఆశించి ఆ వేసావు కోసం నిలబడితే ఆయన కోసం నిలబడ్డాం అనుకోండి. దొంగతనం చేయకుండా వస్తుండొచ్చు, కానీ పర్వాలేదు. వాక్యం కోసం నువ్వు చూడండి. ఎలీషా వద్దంటాడు, గేహాజీ ఎంతమంది వెళ్ళి తీసుకున్నాడు. దానికోసమే ఎవరు
అల్పమైన తాత్కాలికమైన లోక సంబంధమైన వాటి కోసమే నిత్యమైన వాటి కోసం. తర్వాత ఏమైపోయింది చెప్పండి, ఆ నయమాను యొక్క కుష్ఠరోగాన్ని తిరిగి ఇతను పొందుకున్నాడు, శిక్షించబడి. కాబట్టి పిల్లలు ఆలోచించారు. చాలా మంది పెద్ద బాపే ఉంది, పెద్ద తప్పే ఉంది, పెద్ద పొరపాటే ఉంది, అదే ఉంది, ఇదే ఉందిలే అనుకుంటున్నారేమో. లోకం నిన్ను కాబట్టి నీవు ఈ లోక సంబంధమైన వాటి కోసమే నిత్య జీవాన్ని పోగొట్టుకోవద్దు, రక్షణ పోగొట్టుకోవద్దు. అందుకని నీతిమంతులుగా జీవించాలి. ఆయన నీవు సమాధానం కలిగి ఉండాలి. అందుకని 7వ ముద్రలో ఆయన తన రాజ్యముతో రావడం రాజ్యాన్ని నమ్మించాడు. తొందరగా 40,000 పాదాలు మనం తెలుసు. ఇల్లందరూ ఎలా బోధించేవారు? 1000 పాలంటే బంగారు వీధులు రత్నాలు ముత్యాలతో అలంకరించబడి చాలా అద్భుతంగా ఉంటారు. కానీ అక్కడ నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం చాలా మంది తెలియదు. కానీ నాడు మనం దాన్ని చూడండి. ఇక్కడ ఉంటే అక్కడ ఉంటాం. ఆలోచించేయండి, ప్రార్థన చేసుకున్నాం. కాబట్టి 24వ అధ్యాయంలో ఆయన 7వ ముద్రని మనకు బయటపరిచారు. 7వ ముద్ర కనబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కాబట్టి ఆయన ప్రేమ నీ పట్ల వ్యక్తపరిచారు. నీవు కూడా ఆయన పట్ల ప్రేమను వ్యక్తపరచడం అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గర వ్యక్తపడమే. విడిచిపెట్టి ఆ ఎదు కావాలి, నువ్వు కూడా ఆ ప్రేమను వ్యక్తపరచాలి. అయ్యా మరి ఈ లోకం వద్దు నాయనా, నేనే కావాలైనా అని చెప్పి ఆయన అడుగు. కాబట్టి ఇప్పుడు మనం కొనుక్కోబడే సమయంలో ఉన్నాము. కాబట్టి భక్తి వెళ్ళిపోవచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు పడవచ్చు. అంత దూరం కూడా ఎలా ఉందో తెలియదు. అందుకని ఎవరి మటుకు వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఎవరి మటుకు వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. ఆయన తల ఉంచుకుండి మనం ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం ఆయన వచ్చినాలన్నీ కూడా కరెక్ట్గా ఇప్పుడు సరిపోయింది. 7 ముద్రలు మనము మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చూసాం. వరుసగా ఆ 24వ అధ్యాయంలో ఆ ముద్రలు కనబడుతున్న నాలుగిని యుగ సమాప్తికి సూచనలేని. కాబట్టి ఇప్పుడు ఆ రాకడ యుగ సమాప్తి సమయంలో మనం